హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు గతంలో ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2022లో వచ్చిన రీజనింగ్ సంబంధించిన ఆల్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో నెంబర్ సిరీస్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇచ్చిన సిరీస్లో తప్పుగా ఉన్న సంఖ్య ఏది అనే దాన్ని గుర్తించనని ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి రావడం జరిగింది. ఈ క్వశ్చన్ని ఎలా డీల్ చేయగలుగుతున్నామో ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన సిరీస్ ఏది ఉందో అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన సిరీస్ని రాయగలుగుతున్నాం. 5, 7, 11, 19, 31, 67, 131, 259, 515. ఇచ్చిన అనుక్రమంలో మొదటి 9 పదాలలో ఆ అనుక్రమంలో సరిపడని సంఖ్య ఏది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం అందరుగా మేజర్గా ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది చూడాలి. డిఫరెన్స్ ఏంటో చూద్దాం. 5కి 7కి డిఫరెన్స్ ఎంత అంటే 2. 7కి 11కి డిఫరెన్స్ ఎంత అంటే 4. 11కి 19కి డిఫరెన్స్ ఎంత అంటే 8. 19కి 31కి డిఫరెన్స్ ఎంత అంటే 20. 30 + 1 అంటే ఎంత అయింది? 12 అయింది. చూడండి 12. ఇక్కడే చూడండి, మనకు ఆల్రెడీ సిరీసెస్లో ఆల్రెడీ దొరికిపోయింది. మనం ఆల్రెడీ పవర్స్ గురించి చెప్పాం. 2 పవర్స్ గురించి ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. చూడండి, ఇవి ఎలా ఉందంటే 2^1. ఇది ఎలా ఉందంటే 2². ఇది ఎలా ఉందంటే 2కి 8. 2^4 ఎంత రావాలి? 16 రావాలి. పక్క ఇక్కడ 16 వస్తే ఇక్కడ ఏ సంఖ్య ఇచ్చిందో అనేది మనం చెప్పగలుగుతాం. అంటే ఇక్కడ 16ని మనం తీసుకోగలుగుతున్నాం అనుకో. ఫర్ సపోజ్గా 19 + 16 ఎంత అంటే 35. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 31 దగ్గర ఎంత ఉండాలి అంటే 35 ఉండాలి. చూడండి, ఈ 35 కరెక్టా రాంగ్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ 35ని తీసుకోగలిగితే 19 + 16 35 అవుతుంది. 35 తర్వాత ఏంది? 2^5. 2^5 ఈజ్ నథింగ్ బట్ 32. ఇప్పుడు చూడండి, 35కి 32 యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 67 వస్తుంది. అంటే వచ్చింది కరెక్టే, 67. ఇప్పుడు ఇది 2^5 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 2^6. 2^6 అంటే ఎంత? 64. అంటే 67కి 64 యాడ్ చేయాలన్నమాట. 67కి 64 యాడ్ చేస్తే 10, 11, 131 ఈజ్ ది కరెక్ట్. ఇప్పుడు చూడు, 131 వచ్చింది. 131 వచ్చిన తర్వాత 2^7. 2^7 ఎంత? 128. 128 అంటే 131కి 128ని యాడ్ చేయాలి. అంటే 819 5 259. చూడండి, 259 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 2^7 అయిపోయినాక 2^8 అనమాట. 2^8 ఈజ్ నథింగ్ బట్ 256 అనమాట. ఇప్పుడు చూడండి, 256 అంటే 259కి 256 యాడ్ చేస్తే 15, 10, 11, 4, 5 అంటే 515 ఈజ్ ది కరెక్ట్. చూడండి, ఈ సిరీస్ ఈ విధంగా ఫాలో అవుతుంది. ఆల్రెడీ మనం బేసిక్ కాన్సెప్ట్స్లో 2 పవర్స్, 3 పవర్, 5, 4 పవర్స్ అట్లా 9 పవర్స్ వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు పవర్స్ మీద కూడా బాగా ఐడియా ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా చేయొచ్చు. స్క్వేర్స్ మీద ఐడియా ఉండాలి, పవర్స్ మీద, క్యూబ్స్ మీద, క్యాల్కులేషన్ మీద, ప్లస్, ఇంటూ, అడిషన్ ఇలాంటి దానిల మీద మాత్రమే ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నెంబర్ సిరీసెస్ చేయాలంటే మీకు ఖచ్చితంగా స్క్వేర్స్, పవర్స్ మీద బాగా ఐడియా ఉండాలి, క్యూబ్స్ మీద ఐడియా ఉండాలి. అదేవిధంగా క్యాల్కులేషన్ స్పీడ్గా ఉండేది, డిఫరెన్సెస్ని త్వరగా చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉండాలి. ఆల్రెడీ మనకు అర్థమైపోయింది. ఇక్కడ చూడండి, 2, 4, 8, 12 ఇలా కూడా సిరీస్ తీసుకుంటుంటారు. 2 1 2, 2 2 4, 2 4 8, 2 6 12 ఇలా కూడా చేస్తుంటారు. 2 × 1, 2 2 4, 2 4 8, 2 6 12. చూడండి, 1 2 4 6 ఈ సిరీస్ కూడా ఫాలో అవుతుందా లేదా చెక్ చేయాల్సి వస్తుంది. మనకి ఈ సిరీస్లో ఆన్సర్ టాలీ అయింది కాబట్టి ఇక్కడ దీన్ని లీవ్ చేయగలుగుతున్నాం. అంటే ఏ నెంబర్ మిస్టేక్ ఇవ్వడం జరిగింది? 31. ఈ 31 ప్లేస్లో ఎంత ఉండాలి? 35 ఉండాలి. అక్కడ 34 బదులుగా మనకి ఏమి ఇచ్చారంటే 31 ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి ఫర్ క్రికెట్.
ఇచ్చిన సిరీస్లో తప్పుగా ఉన్న సంఖ్యను గుర్తించండి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇచ్చిన సిరీస్ ఏంటో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. 1, 2, 2, 4, 8, 32, 256, 4096 సో 1 అనుక్రమంలోని మొదటి 8 పదాలలో, అంటే మొదటి 8 పదాలు ఇచ్చాడు ఈ సిరీస్లో, ఆ అనుక్రమంలోని సరిపడని పదం ఏది అని అడుగుతున్నారు. ఇచ్చిన 8 పదాల్లో ఒకటి సిరీసెస్ని ఫాలో అవ్వడం లేదు, ఆ పదం ఏంటో గుర్తించండి అని. ఆల్రెడీ నేను చెప్పాను, ఇక్కడ ఈ క్వశ్చన్స్ రావాలంటే ఏమిటి మీద బాగా ఐడియా ఉండాలి అంటే మీ అందరికీ టేబుల్స్ మీద ఐడియా బాగా ఉండాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ మీద, డివిజన్స్ మీద ఐడియా ఉండాలి, నెక్స్ట్ అడిషన్స్ మీద, సబ్ట్రాక్షన్ మీద ఐడియా ఉండాలి, నెంబర్ 4th నెక్స్ట్ స్క్వేర్స్ మీద ఐడియా ఉండాలి, నెంబర్ 5 క్యూబ్స్ మీద ఐడియా ఉండాలి, నెంబర్ 6 పవర్స్ మీద ఐడియా ఉండాలి. ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఏమిటంటే పవర్స్ మీద ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. అవి కూడా మీరు ఇవన్నీ చూస్తే ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి ఎక్కువగా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఇది పవర్స్ మీద ఇచ్చాడు, అది ఏ విధంగా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ ఇందాక క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం, ఇప్పుడు అదే క్వశ్చన్ మీద కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఇదంతా 2 పవర్స్ మీద రావడం జరిగింది. ఆల్రెడీ 2 పవర్స్ మనం ఎక్కడ దాకా నేర్చుకున్నామంటే 2 power of 1 is nothing but 2 అని, 2 square nothing but 4 అని, 2 cube equal to 8 అని, 2 power of 4 equal to 16 అని, 2 power of 5 equal to 32 అని, 2 power of 6 equal to 64 అని, 2 power of 7 equal to 128, 2 power of 8 equal to 256, ఇట్లా and so on. 2 power of 10 equal to 1024 అనేది మనం నేర్చుకోవడం జరిగింది. ఇలా నేర్చుకోవడం జరిగింది. ఇట్లా మనం 10 దాకా నేర్చుకున్నాం, and so on ఎంత నేర్చుకున్నా నో ప్రాబ్లం. ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్క విద్యార్థికి 10 దాకా ఖచ్చితంగా బై హార్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు చూడండి, అదే దీన్ని అబ్జర్వ్ చేయండి. 1 ఈజ్ నథింగ్ బట్ 1 ఏంటో మనకు తెలుసు, ఫస్ట్ దాన్ని పక్కన పెట్టండి. 2 ఏంటో తెలుసు. ఇప్పుడు చూడండి, 4ని ఏ విధంగా రాస్తున్నాం, 2 స్క్వేర్గా రాస్తున్నాం. 8ని ఏ విధంగా రాస్తున్నాం, 2 క్యూబ్గా రాస్తున్నాం. 32ని ఏ విధంగా రాస్తున్నాం, 2 power of 5గా రాస్తున్నాం. చూడండి, 256ని 2 power of 8గా రాస్తున్నాం. చూడండి, అది కూడా రాయడం జరిగింది, 2 power of 8. ఇదేంటో మనకు తెలుసు, దీన్ని స్కిప్ చేయండి. ఇక్కడ దీన్ని ఏ విధంగా రాస్తున్నాం, 2 power of 1గా రాస్తున్నాం. దీన్ని ఏ విధంగా రాస్తున్నాం అంటే 2 power of 1గా రాస్తున్నాం. ఇప్పుడు ఎంతైనా ఉన్నది అంటే 2 power of 0 ఈజ్ నథింగ్ బట్ 1 అంటే x power of 0 ఈజ్ నథింగ్ బట్ 1 అన్నమాట. ఇచ్చిన పవర్లో 0 ఉంటే పవర్లో ఎనీ నెంబర్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 30 నెంబర్ తీసుకున్న పవర్ పైన 0 ఉందనుకో, పవర్లో ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 1 అని. ఎక్స్ పవర్ ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ ఆల్వేస్ 1 అని. ఇప్పుడు చూడండి, దీన్ని ఏ విధంగా రాసుకుంటున్నాం అంటే 2 power of 0 ఈజ్ నథింగ్ బట్ 1 అని. ఇప్పుడు ఇక్కడ దాకా రాయడం కరెక్టే జరిగింది. ఇది మనం 1024 వరకే రాసుకున్నాం. 1024 ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది, 2 power of 11 వస్తుంది. ఇక్కడ 2 power of 12 అంటే ఈ 1024కి వచ్చిన సంఖ్యను ఇంటూ 2 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అంటే 4096 అనేది ఏ వాల్యూ అంటే 2 power of 12 వాల్యూ. చూడండి, మనకి ఇవన్నీ ఇవ్వడం ఏ జరిగింది అంటే పవర్స్ మీద ఇవ్వడం జరిగింది. ఆ పవర్స్ ఏంటనేది కూడా మనం రాయడం జరిగింది. ఇప్పుడు ఈ పవర్స్లో ఉన్నదాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. సరే, ఇక్కడ అన్ని పవర్స్ ఇచ్చాడు. ఫస్ట్ 2 power of 0, 2 power of 1, 2 power of 1 ఇచ్చాడు, 2 స్క్వేర్ ఇచ్చాడు, 2 క్యూబ్ ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఫస్ట్ పవర్స్లో ఉన్నవి ప్రధాన సంఖ్యలా కాదా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. చూడండి, అది కూడా మనకి జరగలే. సరి సంఖ్యలా చూస్తాం, అది కూడా జరగలే. బేస్ సంఖ్యలా చూస్తాం, అది జరగలే. అన్నది సహజ సంఖ్యలా అంటే చూస్తాం, అది కూడా అప్లై కాలేదు. నెక్స్ట్ సిరీస్ ఏంటంటే డిఫరెన్సెస్ చూస్తాం, అది కూడా కాలేదు. ఇప్పుడు చూడండి, 0 + 1 గా 1 అంటే మొదటి 2 సంఖ్యల్ని అడిషన్ చేసి వచ్చే సంఖ్య నెక్స్ట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, 0 + 1 1, 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8, 8 + 5
13గా చూడండి 8 5 ఎంత అవుతుంది 13, కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి 12 ఇచ్చాడు. అంటే మనకి ఇవ్వాల్సింది ఏంటి 13 ఇవ్వాలి. అంటే 2^13 వాల్యూ ఇక్కడ ఇవ్వాలి. మనకి ఇక్కడ 2^13 వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన పదంలో ఈ 4096 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ 4096 ఇచ్చాడు ఆప్షన్లో, అలా ఇవ్వలేదు. ఎన్నో పదం అని అడిగారు, అందుకే క్లియర్గా నీట్గా కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 అంటే 8వ పదం అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఫర్ క్రికెట్. చూడండి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్కి డిఫరెన్సెస్ చూడండి. గతంలో వచ్చిన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్కి మనం అక్కడ ఇలాంటివి స్ట్రైక్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్ నేను చెప్పింది మీకు ఎగ్జామినేషన్లో స్ట్రైక్ అవ్వాలి. ఎన్ని సబ్జెక్ట్స్, మొత్తం 8-9 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంత పెద్ద కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవడం అంటే అంత ఈజీ ఏమి కాదు. మీకు అక్కడ స్ట్రైక్ అవ్వాలి అని అంటే మీరు కాన్సెప్ట్ కాకోకుండా బేసిక్ కాన్సెప్ట్స్ మీద మీకు బాగా ఐడియా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా చేయగలుగుతారు. ఇందులో ఏవి రాకపోయినా ఈ క్వశ్చన్ చేయడం అంటూ జరగదు. ఖచ్చితంగా బేసిక్స్ ఎవరికైతే స్ట్రాంగ్గా వస్తాయో వాళ్ళు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే టేబుల్స్ నేర్చుకోవాలి, మల్టిప్లికేషన్ డివిజన్స్ మీకు ఫాస్ట్గా ఉండాలి, అడిషన్స్ ఉండాలి, సబ్ట్రాక్షన్స్ ఉండాలి, స్క్వేర్స్ ఉండాలి, క్యూబ్స్ ఉండాలి. అదేవిధంగా మనకి పవర్స్ మీద కూడా ఐడియా ఉండాలి. ఆల్రెడీ మనం ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది, యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. మీరు అవన్నీ చూడండి. అవి చూసిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఈజీగా చేయగలుగుతాం. మరి నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి ఇప్పుడు మనం చేసే క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ రావడం డైరెక్ట్ నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగే క్వశ్చన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇది ఒక కొత్త స్టైల్ అయిపోయింది. అంటే 10వ పదము 12వ పదము, ఇప్పుడు నెక్స్ట్ పదం కనుక్కోవడానికే మనకి ఈజీగా ఉండేది. ఆ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 10వ పదం ఎంత, 9వ పదం ఏది అనే క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఫస్ట్ మన పదాలు ఏవేవి ఇచ్చారో చూడండి. 7, 14, 19, 29, 40, 44. నెక్స్ట్ పదం ఏంటి అనే దాని గురించి అడగడం జరిగింది. చూడండి నెక్స్ట్ పదం అడగడం కాదు, ఇక్కడ అడిగింది ఏంటంటే 10వ పదం ఏంటి అని అడగడం జరిగింది. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. అసలు నెక్స్ట్ పదం కనుక్కోవడానికే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది 10వ పదం అడుగుతున్నాడు అంటే చూడండి క్వశ్చన్స్ ఏ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. చూడండి ఫస్ట్ మనం చేయాల్సిన సిరీసెస్ ఏది ఉన్నా కూడా ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే డిఫరెన్సెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. చూడండి ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 7 ఉంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉందంటే 5 ఉంది. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉందంటే 10 ఉంది. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉందంటే 11 ఉంది. చూడండి ఎలా, చూడండి వాడు ఏ సిరీస్ని ఫాలో అవుతున్నాడు ఇప్పుడే మీకు అర్థమై ఉండాలి. ఇంకా చూడండి 4 + 1 యాడ్ చేస్తే 5 వచ్చింది. ఇంకా 9 + 1 యాడ్ చేస్తే 10 వచ్చింది. అదిగోగా 9 + 2 యాడ్ చేస్తే 11 వచ్చింది. ఇక 4 + 0 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 4 వస్తుంది. చూడండి 4 + 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 8 వస్తుంది. చూడండి 4 + 4 యాడ్ చేస్తే 8 వస్తుంది. చూడండి 44కి ఇప్పుడు 8 యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 8 + 4 12 అంటే 52 వస్తుంది. చూడండి అబ్జర్వ్ చేయండి 52. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఈ రెండింటి నెంబర్ని యాడ్ చేస్తే 7 వస్తుంది. 7 అంటే 52కి 7 యాడ్ చేస్తే 59 వస్తుంది. ఇంకా 59. 5 + 9 ఎంత 14. 14 అంటే 59కి 14 యాడ్ చేస్తే 13 73 వస్తుంది. ఇంకా 73 వస్తుంది. నెక్స్ట్ 73కి యాడ్ చేయాలి. 7 + 3 ఎంత 10. 73కి 10 యాడ్ చేస్తే 83 వస్తుంది. చూడండి 73కి 10 యాడ్ చేస్తే 83 వస్తుంది. చూడండి ఆన్సర్ 83 ఉండాలి. ఇది 10వ పదమా కాదా ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10వ పదం 83 రావడం జరిగింది. ఆన్సర్ డి ఫర్ దేవనకొండ. చూడండి ఏ విధంగా అడుగుతున్నారు.
ఇంతకుముందు ఏ విధంగా అడిగేవాళ్ళు, నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు చూడండి క్వశ్చన్ స్టైల్స్ ఎలా మారిపోతున్నాయంటే 10వ పదం ఏంటి అని అడిగారు. నెక్స్ట్ పదం అడిగినంత వరకు మనం ఈజీగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఏ విధంగా క్వశ్చన్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది, ఇవన్నీ కూడా బేసిక్స్ నుంచే వెళ్తాయి. ఎన్నో పదం అడిగినా ఇవన్నీ బేసిక్స్ సంబంధించినవే. చూడండి 2 నెంబర్స్ని యాడ్ చేయడం, ఇచ్చిన సిరీసెస్లో ఇచ్చిన 2 నెంబర్స్ని యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయాడు, ఆ సిరీస్నే ఫాలో అయింది. లేదా ప్రైమ్ నెంబర్స్ మీద ఫాలో అవుతుంది, లేదా సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ మీద, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, దీనిల మీద, న్యాచురల్ నెంబర్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. స్క్వేర్స్, క్యూబ్స్, పవర్స్ ఇలాంటి క్వశ్చన్స్ దీనిల మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. 6 లోపించిన అక్షరాలలో ఏ బి 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 డాష్ డాష్ ఏఏఏ బిఏ డాష్ డాష్ బిఏ బిఏ ఏఏబి డాష్ డాష్ బిబిఏ అని ఒక సిరీస్ని ఫాలో అయింది. ఆ డాష్లో ఏముందనే దాన్ని గ్రహించాలి. అది ఎలా చెప్పగలుగుతాం, ఒక సింపుల్ ట్రిక్తో మీ అందరికి నేను చెప్పగలుగుతా. చూడండి, అనేది దత్త అక్షర శ్రేణి అయితే లోపించిన అక్షరాలన్నిటినీ ఎడమ నుండి కుడివైపుకు అదే క్రమంలో కలిగి ఉన్న సరైన ఐచ్ఛికం ఏది అని అడుగుతున్నారు. చూడండి ఏమి ఇచ్చాడో సిరీస్ని ఒకసారి రాయగలుగుతున్నా. ఏ బి 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 డాష్ డాష్ ఏ ఏ ఏ బి ఏ డాష్ డాష్ బిఏ బిఏ ఏ ఏ బి డాష్ డాష్ బి బి ఏ ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ సిరీస్ ఫస్ట్ మీరు అంతా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇందులో ఉన్న వర్డ్స్ ఏంటో మీరు రాయాలి. అంటే ఇప్పుడు ఇచ్చిన వర్డ్స్ ఇందులో ఏ కనిపిస్తున్నాయి, నీకు ఏ కనిపిస్తుంది, ఇంకోటి లెటర్ ఏమన్నా డిఫరెంట్ కనిపిస్తుందా, బి కనిపిస్తుంది. అంటే ఇందులో కనిపిస్తుంది ఏంటి, ఓన్లీ ఏబి మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ సిరీస్లో మనకు కనిపించే లెటర్స్ ఎన్ని అంటే ఓన్లీ 2 లెటర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 2 డివైడ్ చేసుకుంటే వెళ్ళాలి. 2 మీద ఆన్సర్ రాకపోతే, సిరీస్ ఫాలో కాకపోతే నెక్స్ట్ 3 నుంచి చూడాలి. నెక్స్ట్ 3 మీద ఫాలో కాకపోతే 4 చూడాలి. నెక్స్ట్ 5 చూడాలి. ఇలా 5 తర్వాత 6 చూడాలి. మినిమం ఎక్కడి నుంచి చూడాలంటే 2 నుంచి చూడాలి. ఎందుకు చూడాలంటే ఇందులో ఉన్న లెటర్స్ 2 డిఫరెంట్ లెటర్స్ కాబట్టి ఫస్ట్ 2 నుంచి అబ్జర్వ్ చేయాలి. ఇంకో విధంగా ఎలా చేయగలుగుతున్నాం, లెటర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 లెటర్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని లెటర్స్ ఇచ్చారంటే మనకి 25 లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 25ని ఏ విధంగా డివైడ్ చేయగలుగుతామంటే 5 into 5గా డివైడ్ చేయగలుగుతాం. అంటే మినిమం ఎన్ని లెటర్స్ని తీసుకోగలుగుతాం అంటే 5ని కట్ చేయాలి. చూడండి 5 లెటర్స్ని కట్ చేయగలుగుతున్నాం. 1 2 3 4 5గా కట్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ 1 2 3 4 5 కట్ చేయగలం. 1 2 3 4 5 కట్. 1 2 3 4 5 కట్. 1 2 3 4 5 సెట్ అయిపోయింది. లాజిక్ ఇస్ క్లియర్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ని మనం చేయగలిగాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే టోటల్ ఫినిషింగ్ అయిన రో ఏదైనా ఉందని అంటే చూడండి ఈ రో ఉంది. చూడండి బి మధ్యలో 3 లెటర్స్ ఏ ఉన్నాయి. చూడండి ఆ విధంగా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ఫస్ట్ ఏ సిరీస్తో ఫాలో అయింది అంటే ఏ ట్రిపుల్ బి సేమ్ లెటర్. చూడండి బీబీ లాస్ట్లో బీబీ వచ్చింది, దానికి ముందు ఏఏ ఉంది కదా. చూడండి లాస్ట్లో ఏఏ ఉంది, కానీ దాని ముందు మరి బిలో ఉంది, దాని ముందు ఏలో ఉంది. అంటే ఫస్ట్ ఏ ఫాలో అవుతుంది. ఏఏ ఫస్ట్ ఏఏ చూద్దాం, లాస్ట్ నెక్స్ట్ బీబీ, నెక్స్ట్ ఏఏ కరెక్ట్గానే ఉంది, నెక్స్ట్ బీబీ కరెక్ట్గానే ఉంది, నెక్స్ట్ ఏఏ కరెక్ట్గా ఉండాలి. చూడండి ఫాలో అయింది. నెక్స్ట్ ఏం చేసినాడు ట్రిపుల్ బి ట్రిపుల్ ఏ, నెక్స్ట్ మరి ట్రిపుల్ బి మరి ట్రిపుల్ ఏ, నెక్స్ట్ ట్రిపుల్ బి అదే ఫాలో అవుతుంది. ఇప్పుడు ఏ అయిపోయింది, నెక్స్ట్ ఏమొస్తుందంటే బి అంటే ట్రిపుల్ బి, నెక్స్ట్ ఏ వచ్చింది, నెక్స్ట్ బి రావాలి అంటే ట్రిపుల్ బి.
చూడండి ఆన్సర్ ఏంటంటే ఏ బి 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 ఏ బి. చూడండి ఆన్సర్ ఇది ఏ ఆప్షన్లో ఉందో చూడడమే. చూడండి ఏ త్రిబుల్ బి ఏబి ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ ఫర్ అమ్మ. చూడండి ఆప్షన్ ఏ టాలీ అయింది. ఈ క్వశ్చన్ ఈ విధంగా చేయాలి. ఒకవేళ ఇప్పుడు 5x5తో మనకి ఇక్కడ ఈ యొక్క సిరీస్ ఫాలో కాకపోతే ఫస్ట్ నేను చెప్పానే ఈ సిరీస్కి మీరు రావాల్సి వస్తుంది. ఫస్ట్ 2 లెటర్స్ని కట్ చేయాలి, తర్వాత 3 లెటర్స్ని కట్ చేయాలి, తర్వాత 4 లెటర్స్ అన్సోవన్కి ఫాలో చేస్తూ ఉంటే ఎక్కడో ఒక సిరీస్ దగ్గర మీకు ఆన్సర్ లాజిక్ దొరకడం జరుగుతుంది. లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. చూడండి ఫస్ట్ BDGL DGLN GLNQ డాష్ అనేది దత్త శ్రేణి అయితే లోపించిన పదాన్ని పూరించే సరైన ఐచ్ఛికం ఏది అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ఏ సిరీస్ ఫాలో అవుతుందో ఫస్ట్ మనం చెక్ చేయాలి, నెక్స్ట్ ఏది వస్తుంది అనేది మనం గ్రహించాలి. చూడండి ఫస్ట్ సిరీస్ రాయగలుగుతున్నా BDGL DGLN GLNQ డాష్ అంటే నెక్స్ట్ ఏ పదం వస్తుంది అనేది అడుగుతున్నాడు. చూడండి ఫస్ట్ ఇందులో వచ్చిన లెటర్స్ మీకు ఆల్ఫా లెటర్స్ మొత్తం మీకు ఆల్ఫాబెట్ లెటర్స్ మొత్తం వచ్చి ఉండాలి A to Z వరకు. అంటే ABCDEFGHIJKLM. M के ऑपोजिट NOPQRSTUVWXYZ ఆల్ఫా లెటర్స్ అన్నీ మీకు ఐడియా ఉంటుంది. అందులో ఏ అంటే ఎంత 1 B 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 ఈ లెటర్స్ మీద కూడా మీకు ఐడియా ఉండాలి. ఏ లెటర్ అంటే ఇప్పుడు V ఎంత నెంబరు అంటే డైరెక్ట్గా 22 అని అలా చెప్పే విధంగా మీకు బై హార్ట్ చేసే విధంగా ఉండాలి. ఇది ఎగ్జామినేషన్లో మీరు ఎలా రాసుకోకూడదు. డైరెక్ట్ ఇప్పుడు లెటర్స్ ఇచ్చారు. B అంటే ఎంత, ఇంకా 2, D అంటే ఎంత 4, G అంటే ఎంత చూడాలి. G అంటే 7, L అంటే 12, D అంటే 4, 7 12 14 7 12 14 17. చూడండి లెటర్స్ మధ్యన ఎంత డిఫరెన్స్ 2 ఉంది 4 అయింది. చూడండి 2 4 అయిందంటే +2 ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ +3 ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ ఏమై ఉండాలి +4 అయి ఉండాలి. అంటే 7 + 4 ఎంత 11. 11 అంటే 11 7 + 3 11. 11 అంటే ఏంటి కేతో ఏమైనా సిరీస్ స్టార్ట్ అయ్యిందా చూడాలి. కేతో ఏది స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం చేసే ప్రతి ఒక్కరు ఇది అనమాట. ఫస్ట్ ఇది ఏమైంది ఫెయిల్ అయింది. చూడండి ఏమైనా లాజిక్ ఉందా చూడాలి. ప్రతి లెటర్స్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి BDGL అని ఉంది. ఇందులో బాగా అబ్జర్వ్ చేయండి. BDGL ఉంది, ఇక్కడ DGL ఉంది. చూడండి చివరి 3 లెటర్లు ఫస్ట్లో తీసుకున్నారు. చూడండి చివరి 3 లెటర్లుగా ఫస్ట్లో తీసుకున్నారు. ఈ చివరి 3 లెటర్లని ఇక్కడ ఫస్ట్లో తీసుకున్నారు. నెక్స్ట్ ఏం చేసినారు ఈ చివరి 3 లెటర్లని మళ్ళీ ఫస్ట్లో తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ 3 లెటర్లని ఫస్ట్లో తీసుకోవాలని, అంటే ఇక్కడ కే రాదు అని. చూడండి లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేశారో. ఇప్పుడు చూడండి LNQ అనే అక్షరము ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఉండాలి. LNQ ఎక్కడైనా ఉన్నాయా? LNQ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, LNQ సెకండ్ ఆప్షన్లో ఉంది, LNQ థర్డ్ ఆప్షన్లో ఉంది, LNQ అనేది 4th ఆప్షన్లో లేదు. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఎలిమినేట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఈ 3 ఆప్షన్లోనే ఉంది. నెక్స్ట్ లెటర్ ఏంటనేది మీరు అబ్జర్వ్ చేయాలి. LNQ అయిపోయింది. ఇక్కడ LNQ DGL వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్లో DGL స్టార్ట్ అయింది. నెక్స్ట్ GLNతో స్టార్ట్ అయింది, LNQతో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ ఏమంటే వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. చూడండి చివరిలో L అనేది ఎంత 12, నెక్స్ట్ 14 ఉంది, నెక్స్ట్ 17 ఉంది లెటర్. నెక్స్ట్ ఏ లెటర్ వస్తుంది చూడండి. ఇక్కడికి +2 యాడ్ అవుతుంది.
చూడండి 12 ప్లస్ 2 12 అంటే ఏంటి, ఎల్ చివరి లెటర్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఎన్ అనేది చివరి లెటర్ తీసుకుంటున్నాం, ఇక్కడ క్యూ అనేది చివరి లెటర్ తీసుకోగలుగుతున్నాం. చూడండి ఎల్ అనేది 12, ఎన్ అనేది 14, క్యూ అనేది 17. ఇప్పుడు 14కి 17 రావాలంటే ఎంత, +3 యాడ్ చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి, +4 యాడ్ చేయాలి. 2, 3, 4 అని సిరీస్, ఏ సిరీస్ తీసుకోగలిగారు, 2, 3 సిరీస్ అంటే మొత్తం న్యాచురల్ నెంబర్స్ లాగా కంటిన్యూషన్ ఆర్డర్లో తీసుకోవడం జరిగింది, సహజ సంఖ్యల లాగా. అంటే ఇప్పుడు 17కి 4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 21 అవుతుంది. అంటే 21 అంటే ఏ లెటర్ వస్తుంది, యు అనే లెటర్ వస్తుంది. చూడండి 21 అంటే యు అనే లెటర్, ఆప్షన్లో యు అనే లెటర్ ఎక్కడ ఉందా, లేదు. అంటే ఇప్పుడు వాడి న్యాచురల్ నెంబర్స్ని ఫాలో అయ్యాడా లేదా, అవ్వలేదు. అంటే సెకండ్ కూడా ఫెయిల్ అవడం జరిగింది. బాగా అబ్జర్వ్ చేస్తున్నారా, ఒకడు ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ని ఫాలో అవ్వలేదు. అంటే నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ 4 అనేది రాదు అని. చూడండి ఇది 2 అనేది ప్రధాన సంఖ్య, 3 అనేది ప్రధాన సంఖ్య, నెక్స్ట్ ప్రధాన సంఖ్య ఏంటి 5. 5ని యాడ్ చేస్తే 17కి 5 యాడ్ చేస్తే 22 లెటర్. అంటే 22 అంటే ఏ లెటర్, దట్ ఈస్ వి. 22 ఏ లెటర్, వి. అంటే LNQV అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ బి ఫర్ భారత్, ఆప్షన్ బి అవుతుంది. చూడండి మరి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. చూడండి సిరీస్ BDGL ఉంది, లాస్ట్ 3 లెటర్స్ని ఫస్ట్లో తీసుకోవడం జరిగింది, మరి లాస్ట్ 3 లెటర్స్ని ఫస్ట్లో తీసుకోవడం జరిగింది, మరి లాస్ట్ 3 లెటర్స్ని ఫస్ట్లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏం చేశారంటే చివరి లెటర్ ఎల్, చివరి లెటర్ ఎన్, చివరి లెటర్ క్యూ. అంటే 12, 14, 17. 17కి 5 యాడ్ చేస్తే వి అనేది లెటర్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరో క్వశ్చన్ లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. Z25A, X21C, T13Z డాష్ అనేది దత్త శ్రేణి అయితే లోపించిన పదాన్ని పూరించే సరైన ఐచ్ఛికం ఏంటి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకి ఏ లెటర్ ఏ నెంబర్ అనేది తెలియజేస్తా అనేది మనకి నెంబర్స్ బాగా ఐడియా ఉండాలి. ఫస్ట్ లెటర్స్ చూడండి అన్ని ABCDEFGHIJKLM, ఆపోజిట్ NOPQRSTUVWXYZ. ఇవి మనకు బాగా ఐడియా ఉండాలి. మళ్ళీ ఇదొక ఆపోజిట్ లెటర్స్ అనమాట. A to Z, BY బాయ్, CX క్రాక్స్, DW డెవిల్, వైఫ్, EV ఇంజెక్షన్, FU ఫ్యూజ్, గోట్, హై స్కూల్, ఐశ్వర్ రాయ్ లేదా ఇండియన్ రైల్వే, జాక్ అండ్ క్యూన్, పవన్ కళ్యాణ్, లవ్, MN మ్యాంగో. ఈ విధంగా అయినా ఏదో విధంగా ఆపోజిట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నేను G అడిగానంటే గోట్ అని డైరెక్ట్ చెప్పాలి, అంటే GT అని. ఇప్పుడు ఆపోజిట్ వర్డ్స్ మీద కూడా మీకు ఐడియా బాగుండాలి. నెక్స్ట్ ఈ ఆపోజిట్ సిరీస్ అని ఇవ్వచ్చు, లేదా NOPQRSTUVWXYZ. ఆపోజిట్ A to N యాంట్ అని ఇవ్వచ్చు, BO బాక్స్ అని ఇవ్వచ్చు, CP కాస్ట్ ప్రైజ్ అని ఇవ్వచ్చు, DQ డాన్సింగ్ క్యూన్ అని ఇవ్వచ్చు, ER అని ఇవ్వచ్చు, FS ఫస్ట్ అని ఇవ్వచ్చు, గోట్ అంటే ఈ సిరీస్లో కూడా గోటే వస్తుంది, ఈ సిరీస్లో కూడా గోటే వస్తుంది. నెక్స్ట్ HU అని గుర్తుపెట్టుకోవచ్చు, IV అని గుర్తుపెట్టుకోవచ్చు, IV ఇంజెక్షన్ లాగా, JW అని గుర్తుపెట్టుకోవచ్చు, KX గుర్తుపెట్టుకోవచ్చు, LY MN. ఇలా ఏ విధంగా అయినా మన ఆపోజిట్ లెటర్స్ని కూడా గుర్తుపెట్టుకునే విధానం ఎక్కువగా ఉండాలి. ఆపోజిట్ లెటర్స్ అంటే ఇవి మాత్రమే అనుకుంటూ ఉంటారు, ఆపోజిట్ లెటర్స్ ఇవి కూడా అనమాట. క్వశ్చన్స్ ఈ విధంగా కూడా ఫ్రేమ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఇవి ఒకటే ఆపోజిట్ లెటర్స్ అని ఇవి మాత్రమే మనం ఎక్కువ బై హార్ట్ చేస్తుంటాం. ఈ విధంగా కూడా ఆపోజిట్ లెటర్స్ ఉంటాయి, అవి కూడా బై హార్ట్ చేయండి. నెక్స్ట్ ఏ లెటర్ ఏ సిరీస్ అనేది కూడా మనకు ఐడియా ఉండాలి. లే అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 లెటర్స్ ఉంటాయి. ఆపోజిట్ మీద ఐడియా ఉండాలి,
ఏ లెటర్ ఏ నెంబర్ అనేది కూడా దాని మీద కూడా ఐడియా ఉండాలి. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ ఏంటో తీసుకుందాం. Z25A, X21C, T13G, డాష్. నెక్స్ట్ లెటర్ ఏంటి వస్తుంది అనేది గ్రహించాలి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. A to Z అనేది నేర్చుకున్నాం, CX అనేది నేర్చుకున్నాం, ఆపోజిట్ లెటర్స్. గోట్ అనే పదం కూడా నేర్చుకున్నాం. గోట్ అనే పదం ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆప్షన్లో ఆపోజిట్ లెటర్స్ ఉన్నదే ఆన్సర్గా చూడాలి. చూడండి, ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ ఉంటే నెక్స్ట్ ఇక్కడ రావడం కూడా ఆపోజిట్ లెటర్సే ఉండాలి. చూడండి, SL అనేది ఆపోజిట్ లెటరా కాదా చూడండి. SL ఆపోజిటా? కాదు. హై స్కూల్ అనేది ఆపోజిట్. SL లేదు. ఓకే, ఈ సిరీస్లో ఇవ్వలేదు. ఈ సిరీస్ అని చూడండి, SLకు ఆపోజిట్ ఉంది. S ఎక్కడ ఉంది? ఈ సిరీస్లో S ఉంది, F అని ఉండాలి. లేదు. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ది రాంగ్ ఆన్సర్. చూడండి, ఆప్షన్ విధానంలోనే చేయాలి. ఎగ్జామ్ హాల్లో మనం టైం సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో చూడండి, TM అనేది ఉంది. సెకండ్ ఆప్షన్లో T అనేది మనకు గోట్గా ఉండాలి. ఆల్రెడీ GT గోట్గా ఇచ్చేశారు. ఇప్పుడు M అంటే మ్యాంగో అని ఉండాలి, లేదా మజా అని ఉండాలి. ఆ రెండు కూడా లేవు. అంటే ఆప్షన్ B ఈజ్ ది రాంగ్ ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా ఆన్సర్ దొరికిపోతుందో. నెక్స్ట్ NM అనే వర్డ్ ఇచ్చాడు. NM ఆపోజిట్ లెటర్సే కదా. NM అనేది ఆపోజిట్ లెటర్సే. ఇది ఉండొచ్చు, పక్క ఇదే ఆన్సర్ అని నేను చెప్పట్లేదు, ఇది ఉండొచ్చు. చూడండి, నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా ఎలిమినేట్ అయింది అనుకో, ఆన్సర్ ఇదే. అది కూడా మీరు గ్రహించాలి. నెక్స్ట్ RK, K అంటే పవన్ కళ్యాణ్ అని మనం చెప్పుకున్నాం, లేదా KX అనేది అని కూడా గుర్తు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏముంది? RK ఉంది. అంటే ఇది ఏంటి? రాంగ్ ఆన్సర్. ఆప్షన్ C ఫర్ క్రికెట్. చూడండి, ఈ విధంగా మనం ఎక్కువ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చూడండి, Z2A, A అనే ఫస్ట్ లెటర్ ఇచ్చాడు, C అనేది 3 లెటర్ ఇచ్చాడు, G అనేది 7 లెటర్ ఇచ్చాడు. అంటే ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? +2 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? +4 ఇంక్రీజ్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తున్నా, 3 + 4 7. నెక్స్ట్ ఏం ఇంక్రీజ్ అవుతుంది? +6 ఇంక్రీజ్ అవ్వాలి. 6 6 12, 12 + 1 13. 13 అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 3 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా మనకి లెటర్ సిరీస్ మీద ఈ బాగా ఐడియా ఉంటే, ఆపోజిట్ లెటర్స్ మీద, అదేవిధంగా లెటర్స్ ఏ లెటర్ అడిగితే ఆ నెంబర్ దాని మీద బాగా ఐడియా ఉంటే చాలు, ఈ క్వశ్చన్ వెరీ ఈజీగా డీల్ చేయగలుగుతారు. చూడండి, ఫస్ట్ ఒక నిర్దిష్ట కోడ్ భాషలో పెన్సిల్స్ అనే
పదాన్ని ఈ విధంగా కోడ్ చేశారు. అదే విధంగా కోడ్ చేస్తే అదే భాషలో డ్రాయింగ్ అనే పదాన్ని కోడి ఏ విధంగా చేస్తారు అనేది అడగడం జరిగింది. చూడండి, మనం పెన్సిల్ అనేదాన్ని తీసుకోగలుగుతున్నాం. పెన్సిల్స్ అనేదాన్ని, పెన్సిల్స్కి ఏమి ఇచ్చాడు కోడింగ్? WKSGLNT అనేది ఇచ్చాడు. ఇక్కడ ఏ రూల్ చేస్తే ఇది వస్తుందో అదే విధంగా డ్రాయింగ్ అనే పదాన్ని చేస్తే కూడా రావాలి. చూడండి, డ్రాయింగ్ అనే పదాన్ని చేస్తే కూడా ఇక్కడ సేమ్ కోడ్గా రావాలి. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, పెన్సిల్స్ అని ఇచ్చాడు. పెన్సిల్స్ని ఫస్ట్ ఈ పెన్సిల్లో P అంటే కోడ్, దీని యొక్క కోడ్ ఎంత, నెంబర్ ఎంత, E అంటే ఎంత, N అంటే ఎంత, C అంటే ఎంత, I అంటే ఎంత, L అంటే ఎంత, S అంటే ఎంత అనేది నెంబర్స్ మీద మీకు బాగా ఐడియా ఉండాలి. P అంటే 16, అదిగో P అంటే 16 ఉంటుంది చూడండి, 16. నెక్స్ట్ E అంటే 5, అదిగో చూడండి E అంటే 5. నెక్స్ట్ N అంటే 14 కూడా చూడండి అక్కడ ఉండేది. నెక్స్ట్ C అంటే 3 ఉంది, I అంటే 9, L అంటే 12, S అంటే 19. చూడండి ఈ కోడ్, ది లెటర్ నెంబర్స్ అని రాయగలిగారు. అదేవిధంగా దీన్ని ఏ రూల్ అయితే అప్లికబుల్ చేసింటే వచ్చిందో దాని యొక్క కోడ్ కూడా ఒకసారి మీరు డినోట్ చేయండి. అంటే W అంటే 23, చూడండి 23. K అంటే 11, చూడండి K అంటే 11. S అంటే 19, G అంటే 7, L అంటే 12, N అంటే 14, T అంటే 20. ఇవన్నీ కూడా చూడండి సేమ్ కోడ్గా ఉంటాయి. చూడండి ఏం చేయగలిగితే 23 వచ్చింది అంటే ఎంత యాడ్ చేసారు, 16కి ఎంత యాడ్ చేస్తే 23 వచ్చిందంటే 7 యాడ్ చేస్తే 23 రావడం జరుగుతుంది. చూడండి 16 + 4 20, రిమైనింగ్ 3 మిగిలి ఉంటుంది, +3 23 అయింది. నెక్స్ట్ చూడండి 5కి 11 రావాలంటే ఎంత యాడ్ చేయాలి, 6 యాడ్ చేయాలి. నెక్స్ట్ N 14 అంటే ఎంత యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలి. 3కి 4 యాడ్ చేయాలి. నెక్స్ట్ 3 యాడ్ చేయాలి, తర్వాత 2 యాడ్ చేయాలి, తర్వాత 1 యాడ్ చేయాలి. చూడండి లాజిక్ ఏం చేశాడంటే మొత్తం న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 అనేది డినోట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ రూల్ కూడా ఇక్కడ అప్లికబుల్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అనమాట. ఇప్పుడు చూడండి D అంటే ఎంత 4, R అంటే ఎంత 18, A అంటే 1, W అంటే 23, I అంటే 9, N అంటే 14, G అంటే 7. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లాజిక్ను అప్లై చేయాలి. చూడండి ఆప్షన్లు అబ్జర్వ్ చేయండి, JJ అనేది రెండిటితో స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది, లేదా KK అనే ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది అనేది మీకు ఐడియా వచ్చింది. చూడండి Dకి +7 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 11 వస్తుంది. 11 అంటే ఏంటి, K. చూడండి K లెటర్ వచ్చేసింది అంటే K రావడంతో మనకి స్కిప్ అయిపోయింది, Jతో స్టార్ట్ అయ్యేది ఆన్సర్ కాదు అనేది తెలిసిపోయింది. అంటే ఇప్పుడు ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి, ఈ రెండిట్లో నెక్స్ట్ లెటర్ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ లెటర్ ఏంటి అది అనేది. ఇప్పుడు చూడండి KX, ఇక్కడ కూడా KX. నెక్స్ట్ G లెటర్ వచ్చింది, ఇక్కడ నెక్స్ట్ F లెటర్ రావడం జరిగింది. అంటే ఇదొక్క లెటర్ అనుకుంటే ఆన్సర్ ఫినిష్ అయిపోయినట్లే. ఇప్పుడు చూడండి థర్డ్ లెటర్ అంటే ఏంటి, A. అంటే ఇక్కడ 6, ఇక్కడ +5, Aకి 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 6 వస్తుంది. అంటే ఆన్సర్ థర్డ్ ప్లేస్లో F ఉన్నదే ఆన్సర్. అంటే B కూడా ఎలిమినేట్. D మీన్స్ దేవనకొండ. చూడండి ఏ విధంగా చేయగలిగాం, ఇది చేసినా కూడా వస్తుంది. చూడండి అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ 5 చేయగలిగాం, నెక్స్ట్ ఏం చేయాలి 4, నెక్స్ట్ 3 2 1. ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ చేయకూడదు. చూడండి సెకండ్ లెటర్ కూడా కనుకోకూడదు, ఆల్రెడీ మన సెకండ్ లెటర్ ఏమొస్తుందో తెలుసు X, ఇక్కడ కూడా X ఉంది, డైరెక్ట్ నువ్వు X రాస్తే అయిపోద్ది, దాన్ని చేస్తూ కూర్చోకూడదు. నెక్స్ట్ ఎక్కడ డిజిట్ వేరే లెటర్ ఉందో అక్కడ వరకు పాస్ చేయాలి. ఇప్పుడు లాస్ట్లో HP అని ఉంది, ఈ రెండు కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ HPనే ఇక్కడ HPనే. నెక్స్ట్ ఇప్పుడు 1 2 3 లెటర్స్ అయిపోయినాయి, ఫోర్త్ లెటర్ని చెక్ చేయాలి. 1 2 3 4, 23కి 4 యాడ్ చేస్తే ఎంత అంటే 23కి 4 యాడ్ చేస్తే 1 2 3 4 యాడ్ చేస్తే 1 1 అంటే
ఏ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ అనే లెటర్కి చూసుకోవాలి. ఐ అంటే 3 యాడ్ చేయాలి. 3 యాడ్ చేస్తే 12 వస్తుంది. 12 అంటే ఎల్. 12 అంటే ఎల్. చూడండి ఈ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి KXFALPH ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఏ విధంగా చేయగలిగాం అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. మీరు ఇక్కడ సేమ్ ఉన్న లెటర్ని మళ్ళీ కోడ్ చేస్తూ కూర్చోకూడదు. ఇవి కూడా అన్నమాట. అట్లా ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. ఆప్షన్లో ఫస్ట్ ఉన్నది ఎలిమినేట్ ప్రాసెస్లో మాత్రమే మీరు ఎగ్జామ్ హాల్లో చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ కూర్చుంటే కూడా ఇదంతా చేసిన టైం వేస్ట్. అక్కడ నీకు ఎంత చేసినా వచ్చేది 1 మార్క్ వచ్చింది. ఆన్సర్ని చెక్ చేస్తే అయిపోద్ది. అంటే ఫస్ట్ మనకి 2 లెటర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలా ఆన్సర్ వచ్చేసినట్టే. మిగతా లెటర్స్ని చెక్ చేసి చేయాల్సిన అవసరం లేదు. మరో ప్రశ్న కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో డెలీసియస్ అనే పదాన్ని కోడ్ చేస్తే ఈ కోడ్ రావడం జరిగింది. చూడండి కోడ్ చేస్తే అదే భాషలో COOATHCLEగా కోడ్ చేయబడిన పదంని ఇవ్వడం జరిగింది. మనం యాక్చువల్గా డెలీసియస్ పదం తీసుకుంటే ఈ కోడ్ చేయబడింది. దీని నుంచి ఇంకోదాన్ని మనం రిలేషన్ వెతుకుతూ ఉంటాం. కాదు, ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఆల్రెడీ కోడ్ చేయబడింది. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, దేనితో కోడ్ చేయబడింది, దేనితో చేయబడిందో అనేది చూడాల్సి వస్తుంది. మనం ఫస్ట్ అది బాగా గ్రహించాలి. ఇక్కడ చూడి కోడ్ చేయబడిన పదం అని అడిగాడు. అంటే ఇక్కడ కోడ్ చేయబడిన పదం ఇచ్చారు. మనము దేని నుంచి చేయబడిందో అనేది గ్రహించాల్సి ఉంటుంది. చూడండి ఇచ్చిన క్వశ్చన్ని రాస్తున్నాం. డెలీసియస్ అనే పదాన్ని తీసుకుంటే దానికి కోడ్ ఏ విధంగా చేశారు, DLCOSEIIU. ఇక్కడ చూడండి దేంతో చేయబడింది అనేది ఇవ్వడం జరిగింది. COOATHCLE. చూడండి ఇక్కడ మీకు ఇంకొక విధంగా ఈ క్వశ్చన్ మనం ఏం చేయకోకున్న విధంగా కూడా డైరెక్ట్గా చేయొచ్చు. చూడండి ఇక్కడ డెలీసియస్ అనే పదం అంటే రుచికరమైన పదం అని ఒకటి. దీని యొక్క మీనింగ్ ఏంటి, రుచికరమైనది. అదేవిధంగా ఇక్కడ ఏ వర్డ్ ఉందో చూస్తే చాలు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటి, కోడ్ చేసింది ఏంటి, కోడ్ చేయబడింది ఇచ్చారు. అంటే ఇక్కడ ఏదో ఒక పదం ఉంది, ఆ పదంని తీసుకుంటే చాలు. అంటే ఇక్కడ అన్ని చాక్లెట్ స్పెల్లింగ్స్ ఉన్నాయన్నమాట. ఏది కరెక్ట్ చాక్లెట్ స్పెల్లింగ్ అనేది కూడా కనుక్కుంటే అదే ఆన్సర్ అనమాట. చాక్లెట్ స్పెల్లింగ్ కరెక్ట్గా మీరు కూడా గెస్ చేయగలిగారు అనుకో, అదే కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ డెలీసియస్కి సంబంధించిన ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా ఏదో ఒక వర్డ్ ఉండిద్ది. ఆ వర్డ్ ఇవన్నిటితో ఏంటంటే చాక్లెట్ సంబంధించి స్పెల్లింగ్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది, స్పెల్లింగ్ మిస్టేక్గా. ఆ స్పెల్లింగ్ కరెక్ట్గా మీరు చూశారంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి దీని యొక్క లెటర్స్ నెంబర్స్ రాసుకున్నాం. డి అంటే 4, ఈ అంటే 5, L 12, I అంటే 9, C అంటే 3, 9, O అంటే 15, 21, 19. చూడండి దీని యొక్క నెంబర్స్ని రాయడం జరిగింది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చింది నెంబర్స్ మీద జరగడం జరుగుతుందా లేదా ఇక్కడున్న ఈ డెలీసియస్ అనే పదం నుంచే కోడ్ చేయబడింది అనేది గ్రహించాలి. ఇక్కడ 2 ప్రాసెస్లు ఉంటాయి ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో. ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిన పదం రెండవది. ఈ రెండింటి మీరు బాగా పాటిస్తే సార్ ఇచ్చిన పదంలోని లెటర్స్నే తారుమారు చేసి రాయడం జరిగిందా అనేది ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది అది. రెండోది ఆ లెటర్స్ నెంబర్ చెక్ చేసుకొని అది కోడ్ ఏ విధంగా చేయబడింది అనేది గ్రహించవలసిందిగా ఉంటుంది. చూడండి ఫస్ట్ డెలీసియస్ అనే పదంలోనివే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు దీనికి ఉన్న లెటర్స్ నెంబర్స్ రాయాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది అది ఇచ్చిన పదంలోనివే అక్కడ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఫస్ట్ అదే చూస్తున్నాం. చూడండి డెలీసియస్ అనే పదంలో ఉన్న పదాలే ఇక్కడ రిపీట్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ మనం డెలీసియస్ అనే పదంలో దీనికి నెంబర్ సిరీస్ లాగిద్దాం. 1 2 3 4 5 6 7 8 9. చూడండి ఏం చేశారు, బేసి స్థానాలని మొదటగా రాయడం జరిగింది. చూడండి
డి అంటే 1, ఎల్ 3, 5, 7, 9. చూడండి డి, ఎల్, సి, ఓ, ఎస్ మొదటిగా బేసి స్థానాలని రాయడం జరిగింది. 2 నెక్స్ట్ ఏం ఇచ్చాడు, సరి స్థానాలు రాశాడు. ఈ, ఐ, ఐ, యు. చూడండి EIIU అనే పదాన్ని ఇవ్వడం జరిగింది. అంటే కోడ్ ఈ విధంగా చేయడం జరిగింది. ఇక్కడ ఏ లాజిక్ అయితే అప్లై అయిందో అదే లాజిక్ నోడ్ ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మొదటిగా తీసుకునింది ఏంటి, 1, 3, 5, 7, 9. నెక్స్ట్ తీసుకుంది 2, 4, 6, 8. ఇక్కడ చూడండి ఫస్ట్ తీసుకున్న స్థానాలు ఏంటి, 1, 3, 5, 7, 9. ఇంకా 2, 4, 6, 8. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆర్డర్ వైజ్ రాస్తే సరిపోద్ది. ఆన్సర్ అదే. ఇక్కడ ఆర్డర్ వైజ్ రాయాలి 1, 2, 3, 4 అని. ఇప్పుడు 1 అంటే ఏముంది, సి ఉంది. నెక్స్ట్ 2 అంటే ఏముంది, హెచ్ ఉంది. నెక్స్ట్ 3 అంటే ఏముంది, ఓ ఉంది. 4 అంటే ఏముంది, సి ఉంది. 5 అంటే ఏముంది, ఓ ఉంది. 6 అంటే ఏముంది, ఎల్ ఉంది. 7 అంటే ఏముంది, ఏ ఉంది. 8 అంటే ఏముంది, ఈ ఉంది. 9 అంటే ఏముంది, టీ ఉంది. చూడండి ఆ విధంగా కన్సిడర్ చేస్తే సరిపోద్ది. ఆన్సర్ CHOCO ఎక్కడుందో చూడండి. CHOCO ఇక్కడ ఉంది, CHO లేదు ఇక్కడ, CHOCO ఇక్కడ ఉంది, CHOCO ఇక్కడ లేదు. ఆప్షన్స్ ఈ రెండిట్లో మాత్రమే ఉంది. చూడండి CHOCO, LA అనేది వర్డ్ చూసుకోవాలి. LA ఇక్కడ కూడా LA ఉంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఈటి అనే పదం ఉండాలి, ఇక్కడ టీ అని ఉంది. ఆన్సర్ ఇది కూడా కాదు. ఆప్షన్ సి ఫర్ క్రికెట్ ఇది ఇవ్వడం జరిగింది. చాక్లెట్ అనే పదానికి కోడ్ ఇవ్వడం జరిగింది. డెలీసియస్ అనే పదానికి కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ వర్డ్ మీనింగ్ ఏంటో తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ వర్డ్ కూడా అదే ఒక వర్డ్ ఇచ్చింటాడు, ఆ వర్డ్ యొక్క స్పెల్లింగ్ మీకు ఐడియా ఉంటే సరిపోద్ది. థ్యాంక్ యూ. ఇక్కడ చేయబడిన కోడ్ ఇవ్వ. మరో ప్రశ్న కోడింగ్ డీకోడింగ్ సంబంధించిందే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరిగింది. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఫ్రూట్స్ అనే పదంను ఈ విధంగా కోడ్ చేయడం జరిగింది. హెల్త్ అనే యొక్క కోడ్ ఏంటి అని అడగడం జరిగింది. చూడండి ఫ్రూట్స్ అనే దాన్ని ఏ విధంగా కోడ్ చేశాడో చూద్దాం. ఫ్రూట్స్ అనే దాన్ని 618211878 అనే దాన్ని కోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హెల్త్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేశారో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది. చూడండి హెల్త్ అనేదాన్ని ఏ విధంగా కోడ్ చేశారు, ఫ్రూట్స్ అనేదాన్ని ఏ విధంగా కోడ్ చేశారో చెక్ చేస్తాయి. చూడండి F అంటే 6, R అంటే 18, U అంటే 21, I అంటే మరి లెటర్ని మార్చారు. I అంటే ఐని డబల్గా చేశారు అనుకుందాం, లేదా ఐ లెటర్ని డబల్ చేశారు అనుకోవాలి. ఫస్ట్ ఐని డబల్ చేస్తే 18, టీని డబల్ చేస్తే 40 అంటే 40లో 26 పోతే 4 అంటే 14 అంటే ఇక్కడ 14 ఉండాలి కానీ 7 ఉంది, డబల్ చేయలే. ఎస్ అంటే 19 డబల్ చేస్తే 38 అవుతుంది. ఈ 38లో 26 తీసేస్తే 2 1 2 12 ఉండాలి కానీ 8 ఇచ్చారు. అంటే ఈ లాజిక్ మీద ఇవ్వడం జరగలేదు. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ మూడింటిని కట్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ కూడా మూడింటిని కట్ చేయండి. అంటే హెచ్ అంటే 8, ఈ అంటే 5, ఏ అంటే 1. చూడండి 851తో స్టార్ట్ అయింది, చూస్తే చాలా 851 ఉంది. అంటే ఆప్షన్ సి ఇస్ ది రాంగ్. ఆప్షన్ డి అనేది కూడా రాంగ్. ఆప్షన్ ఈ రెండిట్లోనే మనకు లాజిక్ దొరికిపోవడం జరిగింది. నెక్స్ట్ ITS అనే దాని మీద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ 3 లెటర్ ఇది 18 అని వచ్చింది. I అంటే 9కి ఆపోజిట్, ఐకి ఆపోజిట్ ఇండియన్ రైల్వే అంటే R అనేది. చూడండి R అంటే 18 అనే లెటర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టీ అంటే గోట్ అంటే G అంటే 7 లెటర్ ఇవ్వడం జరిగింది. చూడండి ఎస్ అంటే హై స్కూల్, హెచ్ అంటే 8. చూడండి RGH అనే దాన్ని ఆపోజిట్ లెటర్స్లో కోడ్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
చూడండి ఎంత స్ట్రైక్ అవ్వాలి. ఇచ్చిన వర్డ్స్లో ఫస్ట్ 3ని కంటిన్యూషన్ నెంబర్స్ ఇచ్చి నెక్స్ట్ 3ని ఆపోజిట్ లెటర్స్ని తీసుకోవడం జరిగింది. కానీ మనకి ఎగ్జామ్ హాల్లో ఆ థాట్ రాకపోతే డ్రబుల్ని చూడండి, ఐని డ్రబుల్ చేస్తే 18 వచ్చేసింది. టీని డబల్ చేస్తే 40 అవుతుంది. 40లో మనకు ఉన్న లెటర్స్ 26 కాబట్టి 26 తీసేస్తే 14 ఉండాలి. లేదా అక్కడ 14 లేదు. అంటే ఆ లాజిక్ సెట్ అవుతుంది దాన్ని తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ లాజిక్ మనం ఆపోజిట్ లెటర్స్ మీద వెళ్ళడం జరిగింది. ఎల్ అంటే ఏంటి? ఎల్ అంటే లవ్ అని చెప్పామా, ఎల్ఓ. ఓ అంటే ఎంత లెటర్గా 15 తీసుకోగలుగుతున్నాం. ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ని ఇవ్వలేదు, దాని యొక్క నెంబర్స్ని ఇచ్చారు. లెటర్స్ యొక్క నెంబర్స్ని ఇవ్వడం జరిగింది, అంతే తేడా. ఇంతకుముందు మనం చేసే దాంట్లో లెటర్స్లో ఇవ్వగలిగారు, ఇప్పుడు ఇక్కడ ఏం చేయగలుగుతున్నారు, ఆ లెటర్ యొక్క నెంబర్స్ని ఇవ్వడం జరుగుతుంది. చూడండి, టీ అంటే గోట్ అంటే 7 అంటే 7. చూడండి, మళ్ళీ ఇదంతా చేయడం టైం వేస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ లాజిక్ 851 15 ఉన్న చూసుకుంటే అయిపోతుంది. 851 15 ఉంటే చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 12. ఆప్షన్ బి ఇస్ ది రాంగ్. ఆప్షన్ ఏ ఫర్ అమ్మ. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అయింది. ఎగ్జామినేషన్లో మళ్ళీ ఇవన్నీ చేయడం అవసరం లేదు. ఈ 2 లెటర్ని స్కిప్ చేసి ఆన్సర్ ఏ పెట్టేస్తే సరిపోద్ది. ఆప్షన్ 3 ఆప్షన్ ఎలిమినేట్ అయ్యాయి కాబట్టి ఆప్షన్ ఏకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, నెక్స్ట్ హెచ్ అంటే హై స్కూల్. హెచ్ రాస్తున్నాం, హై స్కూల్ తీసుకోగలిగాం. హెచ్ అంటే 19. చూడండి, ఈ ఆన్సర్ ఉన్నదే 851 157 19. అంటే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఒక విద్యా సంస్థలో ప్రతి విద్యార్థి తెలుగు కానీ లేదా హిందీ కానీ లేదా ఇంగ్లీష్ని కానీ మాట్లాడుతున్నారు. 50 మంది విద్యార్థులు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిని మాట్లాడితే 35 మంది విద్యార్థులు 35 మంది తెలుగు మరియు ఇంగ్లీష్ హిందీ రెండింటిని, 25 మంది ఇంగ్లీష్ మరియు హిందీ రెండింటిని, 5గురు 3 భాషలను, 15 మంది తెలుగును మాత్రమే మాట్లాడితే 25 మంది హిందీని మాత్రమే మరియు 10 మంది ఇంగ్లీష్ను మాత్రమే మాట్లాడగలిగితే ఆ సంస్థలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? అంటే ఇక్కడ దీనికి వెన్ డయాగ్రామ్కి సంబంధించిన కాన్సెప్ట్ మీద నుంచి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ తెలుగుకు సంబంధించింది, ఇంగ్లీష్ సంబంధించిన, హిందీకి సంబంధించిన 3 సబ్జెక్టుల మీద సంబంధించిన దాని మీద ఇవ్వడం జరిగింది. వెన్ డయాగ్రామ్కి సంబంధించింది 3 సబ్జెక్ట్ని కన్సిడర్ చేయగలుగుతున్నాం. ఫస్ట్ హిందీని తీసుకోగలుగుతున్నాం. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టుల మీద వెన్ డయాగ్రామ్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మొదటిగా 50 మంది విద్యార్థులు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిని మాట్లాడగలిగితే, తెలుగు మరియు ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్టులు మాట్లాడిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే మొత్తం 50 మంది. తెలుగు ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళ సంఖ్య 50 మంది. నెక్స్ట్ 35 మంది తెలుగు మరియు హిందీ మాట్లాడారు. 35 మంది తెలుగు మరియు హిందీ. తెలుగు మరియు హిందీ ఎంతమంది మాట్లాడగలిగారంటే 35 మంది. నెక్స్ట్ 25 మంది ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే 25 మంది. ఇది ఇచ్చిన క్వశ్చన్, మన ఇచ్చిన క్వశ్చన్లోదే రాయగలుగుతున్నాం. అక్కడ ఏం లేదు, మీరు ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేశారనుకో ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 3 సబ్జెక్టులు అంటే 5గురు 3 భాషలను మాట్లాడగలిగితే, 5గురు 3 భాషలను కలిపే విధానం ఏది, ఈ సర్కిల్ వస్తుంది. 3 భాషలు అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 కలిపి మాట్లాడేది ఎంతమంది అంటే 5గురు. నెక్స్ట్ 15 మంది తెలుగును మాత్రమే మాట్లాడతారు. 15 మంది విద్యార్థులు ఓన్లీ తెలుగు మాత్రమే మాట్లాడగలుగుతారు. నెక్స్ట్ 25 మంది హిందీ మాత్రమే. నెక్స్ట్ 10 మంది ఇంగ్లీష్ని మాత్రమే మాట్లాడగలిగితే, 10 మంది ఇంగ్లీష్ని మాత్రమే మాట్లాడగలిగితే ఆ సంస్థలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. ఇప్పుడు చూడండి, 2 భాషలు మాట్లాడేది అంటే హిందీ, తెలుగు రెండిట్లో మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత 35 మంది ఇచ్చారు. అంటే ఆల్రెడీ 3 భాషలు మాట్లాడే వాళ్ళంటే 2 భాషలు కూడా మాట్లాడతారు. అంటే రిమైనింగ్ ఎంతమంది ఉంటారంటే 30 మెంబర్స్ ఉంటారు. అంటే వీళ్ళు 2 భాషలు మాట్లాడే వాళ్ళ సంఖ్య అని. నెక్స్ట్ ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ను మాట్లాడే వాళ్ళ సంఖ్య
3 భాషల్లో మాట్లాడే వాళ్ళు కూడా 2 భాషలు కలిపి మాట్లాడతారు అనమాట, హిందీ ఇంగ్లీష్. అందులో 5 మంది పోతే ఇంకెంతమంది ఉంటారు? 20 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ 50 మెంబర్స్ తెలుగు ఇంగ్లీష్ 2 భాషలు మాట్లాడగలిగితే ఆల్రెడీ 5 మెంబర్స్ 2 భాషలు మాట్లాడగలుగుతున్నారు. రిమైనింగ్ మెంబర్స్ 45 మెంబర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు టోటల్ ఏమంటున్నారంటే ఆ సంస్థలో విద్యార్థుల సంఖ్య మొత్తం ఎంత అని అడుగుతున్నారు. అంటే ఒక భాషను మాత్రమే మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 భాషలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 భాషలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ మూడింటిని ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అనమాట. ఒక భాషలు మాట్లాడే వాళ్ళు హిందీ చూడండి, ఫర్ సపోజ్ హిందీ 25 మంది ఉన్నారు, ప్లస్ 15 మంది, ప్లస్ తెలుగు ఇంగ్లీష్ అంటే 10 మెంబర్స్. చూడండి, ఫస్ట్ ఏంటి? హిందీ. నెక్స్ట్ ఏంటి? తెలుగు. నెక్స్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఈ 3 భాషలు మాట్లాడే వాళ్ళ సంఖ్య అనమాట. ఇప్పుడు చూడండి, 25 ఒక 5 30, 30 ఒక 10 40, 40 ప్లస్ 10 50. టోటల్ ఒక భాషను మాత్రమే మాట్లాడే వాళ్ళ సంఖ్య 50 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు 2 భాషలు మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నారు? చూడండి, 2 భాషలు మాట్లాడే వాళ్ళ సంఖ్య హిందీ ఇంగ్లీష్, హిందీ తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య 30 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ సంఖ్య 45 మంది ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా హిందీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ సంఖ్య 20 మంది ఉన్నారు. అంటే టోటల్ ఎంత? 30 ఒక 20 50, 50 ప్లస్ 40 90, 90 ప్లస్ 5 95 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 2 భాషల్లో మాట్లాడే వాళ్ళ సంఖ్య 95 మెంబర్స్ ఉన్నారు. అంటే హిందీలో 30 మెంబర్స్ ఉన్నారు, తెలుగులో 45 మెంబర్స్ ఉన్నారు, ఇంగ్లీష్లో 20 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 3 లాంగ్వేజ్ల్లో మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత అంటే 5, అంటే ఈక్వల్ టు 5. టోటల్ ఎంత? 95 ప్లస్ 5 100, 100 ప్లస్ 50 150. ఆన్సర్ 150 ఆప్షన్లో ఉంది. ఆప్షన్ సి ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి డైరెక్షన్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కానీ ఈ కాన్సెప్ట్ నుంచి 2 క్వశ్చన్లు లేదా 3 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ఇది కూడా మనకి గతంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి వచ్చిన క్వశ్చనే. కానీ దీని గురించి మనకు ఐడియా తెలియాలంటే ఫస్ట్ మనకి ఏ డైరెక్షన్స్ మీద ఉన్నదో తెలియాలి, తర్వాత మూలాల మీద కూడా ఐడియా ఉంటే చాలు. ఫస్ట్ డైరెక్షన్ని డిస్కస్ చేద్దామండి. ఇది ఈస్ట్ అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇవి ఖచ్చితంగా మనకి ఈ దిక్కులంటూ తెలియకపోతే మాత్రం ఈ చాప్టర్ని చేయడం చాలా కష్టం అనమాట. తర్వాత మూలాలు అనమాట. ఇంకా నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం. ఈ దిక్కులంటూ మనకు తెలియకపోతే ఈ చాప్టర్ని డీల్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఈ క్వశ్చన్ ఒకసారి మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. బి అనే బిందువు ఏ నుండి ఈశాన దిశలో 25 మీటర్లు 2 మీటర్ల దూరంలో ఉంది. మరో బిందువు సి పడమర దిశను వెంబడి బి నుండి 50 మీటర్ల దూరంలో ఉంది. సి నుండి అంత్య బిందువు డి ఆగ్నేయ దిశలో 50√2 మీటర్ల దూరంలో ఉంది. అప్పుడు బి మరియు డి బిందువుల మధ్య దూరం మీటర్లో తెలియజేయండి అని అంటున్నారు. ఒకవేళ ఇక్కడ మీటర్లో అన్నారు, ఇచ్చిన ఆప్షన్ సెంటీమీటర్లో కూడా ఉండొచ్చు కొన్ని దగ్గర. అలాంటివి ఏవైనా ఉంటే ఆప్షన్లు లాజికల్గా అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఇచ్చింటే ఆప్షన్లు సెంటీమీటర్లో ఉన్నది తీసేస్తే సరిపోద్ది. ఆల్మోస్ట్గా మనకి ఇక్కడ ఇచ్చిన అన్ని మీటర్లో ఇవ్వడం జరిగింది. మనకు అటువంటి ఏమీ అవసరం లేదు, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడ మీటర్లో ఇచ్చాడు కాబట్టి చూడండి క్వశ్చన్ని. బి అనే బిందువు ఏ నుండి ఈశాన దిశలో, బి అనే బిందువు ఏ నుండి ఈశాన దిశలో ఉందంట. ఏ నుండి ఈశానం అంటే ఈ దిశనే కదా, ఈశానం అంటే అదే దిశ. అదే దిశలో 25√2 మీటర్ల దూరంలో బి అనే బిందువు ఉంది. నెక్స్ట్ మరో బిందువు సి పడమర దిశను వెంబడి బి నుండి, ఇక్కడ చూడండి, బి నుండి పడమర దిశ, పడమర దిశ అంటే ఏంటి? ఇది. ఇంకా బి నుండి పడమర దిశ ఏది ఉంది? 50 మీటర్లు.
సి అనే బిందువు ఉంది, 50 మీటర్లు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సి నుండి అంత్య బిందువు డి ఆగ్నేయ దిశలో, సి నుండి డి అనేది అంత్య బిందువు డి ఆగ్నేయ దిశలో 50√2 మీటర్ల దూరంలో ఉంది. 50√2 మీటర్ల దూరంలో ఉంది. ఏది? డి అనేది. ఇచ్చిన క్వశ్చన్ అదే అనమాట. అప్పుడు బి మరియు డి మధ్య దూరం ఎంత అని అడుగుతున్నారు. చూడండి, బిడిల మధ్య ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఈ రెండింటి మధ్యన దూరం ఎంత ఉందనేది చెప్పండి అంటున్నారు. చూడండి, ఇది మనకి లంబకోణం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది, లంబకోణం లాగా ఉంది. ఇక్కడ చూడండి 50 మీటర్లు, ఇది కర్ణం అనమాట, 50√2 అని. చూడండి, మనం యాక్చువల్గా ఒకటి పైథాగరస్ త్రికం ఆల్రెడీ మనం దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ కూడా చెప్తున్నా, భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అనమాట. అంటే ఇప్పుడు 50 మీటర్లు ఉంది, a√2 అనమాట. ఒకవేళ 5 ఇచ్చారనుకో 5,5,5√2. ఒకవేళ 10 ఇచ్చారనుకో 10,10,10√2. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు, 50,50,50√2. చూడండి, వెరీ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ కూడా మనం టైం వేస్ట్ చేసుకుంటా భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అని చేసుకుంటూ వెళ్తే కూడా ఇలా కూడా వస్తుంది, కానీ టైం వేస్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఏంటి, 50 మీటర్స్. అంటే బిడిల మధ్య ఎంత ఉందంటే 50√2. ఆల్రెడీ ఇప్పుడు 50 అనమాట. ఇదొక భుజం, కర్ణం ఆల్రెడీ ఏది పెద్దగా అయితే ఉందో దాన్నే కర్ణం అంటారు. 50√2 కర్ణం ఇవ్వడం జరిగింది. ఈ భుజం 50 మీటర్స్ ఇచ్చారు, ఇంకో భుజం 50 మీటర్స్. ఆప్షన్ బి అనమాట. బి ఫర్ భారత్. చూడండి, ఏ విధంగా చేయగలిగాం అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మనం ఇది కూడా గుర్తుపట్టలేకపోతే ఈ కర్ణం భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఏ విధంగా చేయగలిగామో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక భుజం ఇచ్చారు, ఒక భుజం ఎంత ఇచ్చారు, 50² ఇచ్చారు. ఇంకో భుజం అంటే ఏందో మనకి తెలియదు. ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఎంత ఇచ్చారు, 50√2² అనమాట. చూడండి, 50² ఎంత, 2500. అంటే భుజము స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా 2500 × 2 అనమాట. ఇది 2500 ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2500 డబల్ చేస్తే ఎంత, ఇంటూ 2 కాబట్టి 5000. ఈ 2500 అటు సైడ్ పోతే భుజము స్క్వేర్ ఇలానే వెళ్తుంది. 5000లో నుంచి 2500 పోతే 2500 మిగులుతుంది. భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2500. ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ అటు సైడ్ పోతే ఇంకా రూట్ అవుతుంది, అంటే 2500 రూట్ అవుతుంది. అంటే భుజము ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2500 రూట్కి 50. ఇదంతా చేయడం టైం వేస్ట్ అనమాట. మనం ఎలా చేయాలనేది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ విధంగా చేసిన ఆన్సర్ వస్తుంది. ఖచ్చితంగా మనం ఎంత లెంత్కి చేస్తే అంత వేరే క్వశ్చన్కి అంత టైం కిల్లింగ్ అయిపోతుంది అనమాట. మనం ఏదున్నా ఆన్సర్ని తొందరగా చేసే విధానం మీదే ప్రియారిటీ ఎక్కువగా పెట్టాలి. ఇప్పుడు చూడండి, మనం ఏ విధంగా చేయగలిగాం. ఇచ్చింది ఒక భుజం 50 ఇచ్చారు, ఇంకో భుజం ఏంటి 50, ఇంకో భుజం ఏముంటుంది, 50√2 ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఏ ఉంటే ఈ భుజం ఏ ఉంటే ఈ భుజం a√2 ఉంటుంది. మనం ఇక్కడ కూడా పైథాగరస్ని అప్లై చేయొచ్చు, కానీ ఈ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. డైరెక్ట్ చూసిన వెంటనే ఆన్సర్ పెట్టడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సాయంత్రం 6 గంటలకు ఒక గడియారాన్ని దానిలో గంటల ముళ్ళు ఆగ్నేయముఖంగా ఉండేటట్లు ఉంచినారు. అప్పుడు రాత్రి 9 గంటలకు గల గంటల ముళ్ళు సూచించే దిశ ఏంటి అని. చూడండి, మనకి ఈ క్వశ్చన్ డీల్ చేయాలన్నా కూడా మనకి దిక్కుల మీద ఐడియా ఉండాలి. తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, దీని మీద ఐడియా ఉండాలి. అదేవిధంగా మూలాల మీద కూడా ఐడియా ఉండాలి. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, దీని మీద కూడా మనకు బాగా ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ వెరీ ఈజీగా డీల్ చేయొచ్చు. చూడండి, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, సౌత్ వెస్ట్, ఇది కూడా మనకి ఐడియా ఉండాలి. ఇప్పుడు
నెక్స్ట్ మనం ఏంటి డిస్కస్ చేయబోతున్నాం, సాయంత్రం 6 గంటలకు గడియారములు, అంటే గడియారం సంబంధించింది మనం డ్రా చేయగలుగుతున్నాం ఫిగర్ని. ఇది 6, ఇది 12, ఇది 6, ఇది 9, ఇది 3. ఇప్పుడు ఇదేమంటున్నారు, సాయంత్రం 6 గంటలకు గడియారాన్ని దానిలో గంటల ముళ్ళు ఆగ్నేయ దిశంగా. ఇప్పుడు చూడు, చిన్న ముళ్ళు 6 టైం అయినప్పుడు చిన్న ముళ్ళు ఎక్కడ ఉంటుంది, 6 మీద ఉంటుంది. పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది, గడియారంలో అంటే 2 ముళ్ళు, నిమిషాల ముళ్ళు అనేది ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు చూడండి 12 మీద ఉంటుంది అనమాట. ఈ 6 అనేది ఏ దిశను చూపిస్తుందని చెప్పారంటే ఆగ్నేయముఖంగా చూపిస్తుంది అన్నాడు. ఏది, గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు కాదు అడిగింది, గంటల ముళ్ళు. నిమిషాల ముళ్ళు ఇది ఆగ్నేయం అంటే ఇది ఆగ్నేయం తీసుకోవాలి, కానీ అక్కడ అడుగుతుంది ఏది, గంటల ముళ్ళు. గంటల ముళ్ళు ఏ దిశ అంటున్నారు, ఆగ్నేయం, ఆగ్నేయం అని అంటున్నారు. చూడండి, ఇదే ఆగ్నేయం, ఇదే నైరుతి, ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం. చూడండి, ఇప్పుడు మనకి ఆగ్నేయ దిశ చూపిస్తుందని 6 గంటలకు అన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఉంచినారు. అప్పుడు రాత్రి 9 గంటలకు, ఒకవేళ రాత్రి 9 అయ్యిందనుకో, అప్పుడు టైం ఇలా ఉంటుంది. చిన్న ముళ్ళు ఇక్కడ ఉంటుంది, 12 మీదే పెద్ద ముళ్ళు ఉంటుంది. రాత్రి 9 గంటలకు గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు అంటే 12 తీసుకోవాలా, కానీ ఇక్కడ ఏమంటున్నారు, మరీ గంటల ముళ్ళే అడుగుతున్నారు. అదే గంటల ముళ్ళు అంటే ఏంటి, 9 ఏ దిశను చూపిస్తుంది. చూడండి 90 degrees అనమాట. అంటే ఆగ్నేయం తర్వాత వచ్చేదిగా, ఆగ్నేయం తర్వాత 90 degreesలో వచ్చేది ఏంటి, నైరుతి. అంటే ఇది ఏ దిశను చూపిస్తుంది, నైరుతి దిశని చూపిస్తుంది. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఫర్ క్రికెట్. చూడండి, ఇచ్చిన క్వశ్చన్ ఇది. మన ఇది గంటల ముళ్ళు, ఇక్కడ నిమిషాల ముళ్ళు అంటే ఇక్కడ చూపించే దిశ ఏంటి, వాయువ్యం. 8 గంటల ప్రాంతంలో ఏ, బి అనే 2 మిత్రులు ఒకరికి మరొకరు ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. ఏ యొక్క నీడ ఖచ్చితంగా అతనికి ఎడం వైపు ఉంటే బికి అభిముఖంగా ఉన్న దిశ ఏంది అని అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్లని చేయాలంటే ఈజీగానే అనిపిస్తుంది. మనం ఏం చేసినా ఏదో ఒక ఆన్సర్ ఖచ్చితంగా ఈ 4 ఆప్షన్లో వస్తుంది. ఒకవేళ నువ్వు ఎలా చేసినా ఉండే దిశలే 4 దిశలు అనమాట. తూర్పు ఒకటి, ఉత్తరం, పడమర, దక్షిణం. నువ్వు ఏం చేసినా ఏదో ఒక దిశలో ఆన్సర్ అయితే రాస్తుంది. కానీ నువ్వు ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా అదే కరెక్ట్ అనుకుంటాం. ఎంత డేంజర్ చూడండి ఇది. నువ్వు ఎలా చేసినా కూడా, ఎక్కడి నుంచి మొదలు పెట్టినా ఏదో ఒక దిశ వస్తుంది. అదే కరెక్ట్ అనుకోవడం తప్పు. అందుకే క్వశ్చన్ని క్లారిటీగా చదవాలి. ఎవరి నీడ ఎవరి పక్కన పడింది అనేది మాత్రం ఇక లాజిక్ తెలిస్తే నీడల మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఎగ్జామినేషన్స్కి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఉదయం 8 గంటలకి ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నమాట. చూడండి, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, పడమర, ఇదిగో తూర్పు, ఇవి ఇచ్చారు. ఇక్కడ ఏమన్నారంటే ఉదయం 8 గంటలకు. ఉదయం 8 గంటలకంటే సూర్యుడు తూర్పు దిక్కునే కదా ఉదయించేది. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించినప్పుడు ఈ యొక్క నీడ ఎక్కడ తుక్కుపడుతుంది, మనం ఇక్కడ నిలబడి ఉంటే నీడ ఎటు సైడ్ పడుతుంది, పడమర దిశలో పడుతుంది. ఇక్కడ చూడండి, ఏబి అనే 2 మిత్రులు ఒకరికి మరొకరు ఎదురుగా నిలబడి ఉన్నారంట. ఇక్కడ చూడండి, ఒకరికి మరొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. ఇద్దరు ఒకరికొకరికి ఎదురుగా నిలబడి ఉన్నారు, ఒకరికొకరు. చూడండి, ఇప్పుడు మరి ఇక్కడ ఏమని అడిగారంటే వీళ్ళిద్దరు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నా అప్పుడు వీళ్ళ యొక్క నీడ ఎటు సైడ్ పడుతుంది అంటే పడమర దిశన పడుతుంది. అది క్లారిటీగా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉదయం ఇచ్చాడో సాయంత్రం ఇచ్చారో ఫస్ట్ మీరు అక్కడ చెక్ చేయాలి. నెక్స్ట్ చూడు, ఏ యొక్క నీడ ఖచ్చితంగా అతనికి ఎడం వైపున ఉంటే ఎడం వైపున ఎవరికి నీడ పడి ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ అదే అన్నారు కాబట్టి ఏ యొక్క నీడ ఖచ్చితంగా ఎడమ వైపున, ఎడం వైపు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెఫ్ట్ రైట్ని గుర్తించాలా. ఇప్పుడు నేను ఇలా అంటే నేను ఎక్కడ దుక్కు తీస్తున్నా, దక్షిణ దిక్కు చూస్తున్నా. ఇక్కడ నేను నిల్చొని ఉన్నాను అంటే ఇట్స్ ఎ రైట్, ఇటు లెఫ్ట్. అంటే ఇటు లెఫ్ట్, ఇటు రైట్, ఈ రెండు గుర్తిస్తే దీనికి ఆపోజిటే ఇవి, లెఫ్ట్ రైట్. ఇప్పుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు మనకి ఎటు సైడ్ పడతాయి, నీడలు లెఫ్ట్ సైడ్ పడతాయి. ఇక్కడ చూడు, ఏ యొక్క నీడ ఖచ్చితంగా ఎడం వైపు పడి ఉంటే, చూడు ఎడం వైపున ఏది పడింది, ఇప్పుడు చూడు మనకు పడమ దిశలో పడదు కదా, ఇటు సైడ్ పడి ఉంటుందా, కాదు. ఎడమ దిశ అంటే లెఫ్ట్, అంటే ఇక్కడ పడి ఉంటుంది అనమాట. ఎవరి నీడ, ఏ యొక్క నీడ. అంటే ఇది ఏ అని మనం గుర్తించగలిగాం. ఎవరి యొక్క నీడ ఎడం వైపు పడింది అంటే ఏ యొక్క నీడ, అంటే ఇది అప్పుడు బి అవుతుంది.
చూడండి ఇక్కడ ఏమడుగుతున్నారు లాస్ట్ అంటే బికి అభిముఖంగా అంటే ఫేసింగ్ సైడ్ అంటే ఎటువైపు ఫేస్ చేశాడు అని. ఇప్పుడు బి ఏ దిక్కున ఫేస్ చేసి ఉన్నాడు? దక్షిణ దిక్కు ఫేస్ చేసి ఉన్నాడు. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. మీరు చూడండి ఆప్షన్ ఏ ఫర్ అమ్మ. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం అందరం ఏం చేస్తుంటాం అంటే బి అభిముఖంగా అనే బదులు ఫేసింగ్ సైడ్ కాకుండా ఇంకొకటి మనము ఆపోజిట్ ఏకి తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఉత్తరం అవుతుంది. నీడని ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో నువ్వు తీసుకున్నావు అనుకో, ఆన్సర్ మొత్తం బ్లండర్ మిస్టేక్ అవుతుంది. చూడండి ఏ దిక్కున అంటే ఏ యొక్క నీడ ఖచ్చితంగా ఎడం వైపున పడింది అంటే ఎడం వైపున పడింది అంటే ఇక్కడ ఏ ఉండాలి పక్కా అని. చూడండి అలా తీసుకొని చేయాలి. నువ్వు ఏది చేసినా ఎలా చేసినా ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. ఉండేది 4 దిక్కులు, ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. వెరీ డేంజరస్. బ్లడ్ రిలేషన్ అనేది డైరెక్షన్ అనే చాప్టరు చాలా డేంజర్. డైరెక్షన్లో 4 దిశలు ఏదో ఒకటి వస్తుంది, బ్లడ్ రిలేషన్లో ఏదో ఒక సంబంధంలో ఇచ్చిన ఆప్షనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ చాప్టర్ని కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్కైనా ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. చూడండి బి యొక్క తండ్రి ఏ, బి యొక్క సోదరి సి, సి యొక్క భర్త డి, ఏ యొక్క సోదరుడు ఈ, డి యొక్క కుమారుడు ఎఫ్. అయితే బికి ఎఫ్ ఏమవుతారు? ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ మన బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఒకటి బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చేయాల్సిన అతి ముఖ్యమైన పాయింట్, ఏకి బి ఏమవుతారు అన్నప్పుడు లేదా ఏకు బి ఏమవుతారు అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఇక్కడ చూడండి అందరు కన్ఫ్యూజన్ అయ్యేది. లాస్ట్ వరకు క్వశ్చన్ చేస్తుంటారు, లాస్ట్ ఫైనల్ స్టెప్లో తప్పేస్తుంటారు. అంటే చూడండి కీ లేదా కు అనే పదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ లెటర్కు ముందు కీ అనే పదం లేదా కు అనే పదం వచ్చిందో అక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటే సరిపోద్ది. అంటే టిక్ అంటే ఇట్లా రైట్ అనే మార్క్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఈజీగా చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. రిమైనింగ్ ఇంకోటి ఏది ఇచ్చారంటే బి ఇచ్చారు కదా, బి అనే దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది. చూడండి కీ కు అనే పదాలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. చూడండి కు అనే ముందు ఏ లెటర్ అయితే ఉందో దాని దగ్గర టిక్ అని మార్క్ పెట్టుకుంటే సరిపోద్ది. బి దగ్గర క్వశ్చన్ మార్క్, అక్కడ సి ఉన్న క్వశ్చన్ మార్కే, ఏది ఉన్నా క్వశ్చన్ మార్కే. ఇక్కడ కూకు ముందు ఏ లెటర్ ఉంటే దాని దగ్గర టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఫస్ట్ కండిషన్ ఆ రూల్ని మీరు ఫాలో అవ్వాలి ఫస్ట్ ఈ బ్లడ్ రిలేషన్లో. తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, మన జనరేషన్ పైన ఉండేది ఎవరు? మన తండ్రి తల్లి వాళ్ళు ఉంటారు. తల్లి మరి వాళ్ళ పైన ఎవరు ఉంటారు? మన తాత వాళ్ళు ఉంటారు, మన ముత్తాత వాళ్ళు. కింద ఎవరు ఉంటారు? మన పిల్లలు. వాళ్ళ కింద ఎవరు ఉంటారు? మనవరాళ్ళు. వీళ్ళే మనవరాళ్ళు అవుతారు. ఎవరికి? మన తండ్రి తల్లి వాళ్ళకు. ఓకే, వీళ్ళ పిల్లలు మనకేమవుతారు? మనవరాళ్ళు అవుతారు. అట్లా సిచ్యువేషన్ ఈ జనరేషన్స్ మీద మీకు ఐడియా ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఈజీగా డీల్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఖచ్చితంగా ఫైనల్ వర్క్ చేసి మనం ఎక్కువగా కన్ఫ్యూజన్ అయ్యే పార్ట్ ఇది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఈజీగా నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దండి. ఇది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూడండి, ఫైనల్గా అర్థమవుతుంది వెరీ ఈజీగా. చూడండి బి యొక్క తండ్రి అంటే చూడు యొక్క అనే పదం కాదు, బి యొక్క తండ్రి ఎవరంట? ఏ అంట. చూడు ఇది ఫస్ట్ కండిషన్ మనం సాటిస్ఫై చేయడం జరిగింది. నెక్స్ట్ బి యొక్క సోదరి సి అంటే బి యొక్క సోదరి, ఈయన యొక్క సోదరి ఎవరంట? సి. ఈ బి అనేది మనకు మేలో ఫీమేల్ అనేది క్లారిటీగా ఇవ్వడం జరగలేదు. ఇక్కడ ఇచ్చేంత వరకు మనం ఏదైనా తీసుకోకూడదు. ఇక్కడ ఈ బి యొక్క సోదరి సి అని ఇచ్చాడు, అక్కడికి కండిషన్ క్లారిఫై. ఇప్పుడు సి యొక్క భర్త డి. సి యొక్క భర్తకి ఈక్విలెంట్ అంటారు అనమాట దీన్ని. సి యొక్క భర్త ఒకే యారో మార్క్ ఉంటే ఇంప్లైజ్ అంటారు, 2 ఉంటే ఈక్వలెంట్ అంటారు. సి యొక్క భర్త డి. చూడండి మనం ఆల్రెడీ చెప్పినాం కాన్సెప్ట్ చెప్పేటప్పుడు, ప్లస్ అంటే అబ్బాయి అని, మైనస్ అంటే అమ్మాయి అని. ఒకవేళ ఈక్వలెంట్ సింబల్ ఉంటే భార్య భర్త అని. ఒకవేళ ఒకే సింగిల్ మార్క్ లాగా ఇలా ఉన్నదనుకో సోదరి లేదా సోదరుడు అని అర్థాలను వస్తాయని ఇది మనం చెప్పాం. భార్యాభర్తలకు కొంతమంది ఈక్వల్ టు కూడా తీసుకుంటుంటారు. వాళ్ళు ఏం తీసుకున్నారో మనకు అవసరం, మనం ఈక్వలెంట్ అనే సంబంధం తీసుకోగలుగుతున్నాం. చూడండి ఇప్పుడు మనకి ఈ కండిషన్ వరకు సాటిస్ఫై చేసాం.
నెక్స్ట్ ఏ యొక్క సోదరుడు ఈ. ఏ యొక్క సోదరుడు, ఏ యొక్క సోదరుడు ఎవరంట? సోదరుడు అంటే ఇప్పుడు సింగిల్ మార్క్, సోదరుడికి అని చెప్పాం కదా. సోదరుడు అంటే ఎవరు? ఇంకా ఈ అనేవాడు సోదరుడు. నెక్స్ట్ లాస్ట్ కండిషన్ అంటే డి యొక్క కుమారుడు ఎఫ్. ఎవరు కుమారుడు అంట? డి యొక్క కుమారుడు. చూడు, డి యొక్క కుమారుడు ఎఫ్. కుమారుడు అంటే పాజిటివ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటో ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇంతసేపు ఇదంతా చేయడం, ఇదంతా డయాగ్రామ్ వేయడం అంతా ఒక లెవెల్ అయితే నీకు వచ్చే మార్క్ వచ్చేది ఏదంటే ఈ లెవెల్. ఇప్పుడు చూడు, కూకి కీకి ఉన్న డిఫరెన్స్ మీరు ఎంత ఈజీగా చేస్తారో ఇప్పుడు చూడండి. ఇక్కడ బీకి అన్నాడు, బీకి, బి అంటే టిక్ మార్క్, ఇది టిక్ మార్క్, బి అనేది టిక్ పెట్టాం. ఎవరిని కనుక్కుంటున్నారు? ఎఫ్ని కనుక్కోమంటున్నారు. వీడిని కనుక్కోవాలి. మనం యాక్చువల్గా కింద నుంచి పైకి రిలేషన్ చెక్ చేస్తుంటాం, కాదు, టిక్ మార్క్ కార్డ్ నుంచి క్వశ్చన్ మార్క్ వరకు ఏ రిలేషన్ ఉందో చెప్పాలా. ఒకవేళ ఇచ్చిన ఆప్షన్లు చూడు, ఇది రిలేషన్ మనకి ప్లస్ తెలుదు, మైనస్ తెలుదు, అమ్మాయో తెలుదు, అబ్బాయో తెలుదు. ఇచ్చిన ఆప్షన్ బట్టి ఒకే ఆప్షన్ ఇచ్చింటాడు, అమ్మాయి మీద ఇచ్చింటాడు లేదా అబ్బాయి మీద ఇచ్చింటాడు. అది నువ్వు క్లారిటీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఫిమేల్ మీదకి వెళ్దాం. అమ్మాయి మీద, అమ్మాయి వాళ్ళ చెల్లి, ఈమెకి కొడుకు అయినప్పుడు వీళ్ళ చెల్లెలు కూడా ఏమవుతాడు? కొడుకు అవుతాడు. ఆన్సర్లో కొడుకు ఏమైనా ఉందా? ఆప్షన్లో ఎక్కడా లేదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరు ఉంటారు? అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి అనేది కరెక్ట్ అవుతుందో లేదో చూడండి. ఒకవేళ నేను ఇప్పుడు నా చెల్లి లేదా నా అక్క యొక్క కొడుకు ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడు. ఆప్షన్ ఏ ఫర్ అమ్మ. చూడండి, రిలేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ టిక్ మార్క్ పెట్టడం వల్లనే నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. ఒకవేళ నువ్వు ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజన్ ఎలా అవుతావు చూడి, బీకి ఎఫ్ ఏమవుతాడు, బీకి ఎఫ్ ఏమవుతాడు, ఎఫ్ బి, ఇలా రిలేషన్ కూడా మనం చెక్ చేస్తాం. ఇక్కడ నుంచి రిలేషన్ చెక్ చేస్తాం, అది కూడా ఆప్షన్లో ఉంటుంది. కానీ చెక్ చేయాల్సింది ఏంటి? ఇటు. అంటే నువ్వు కన్ఫ్యూజన్ అవ్వకూడదు అంటే కీ కన్నా ముందు ఉన్న వాటి దగ్గర క్వశ్చన్ టిక్ మార్క్ పెట్టుకొని ఏదైతే అడుగుతున్నాడో అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం అనుకో, వెరీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఈ అనేవాడు నా సోదరి యొక్క కూతురు యొక్క భర్త యొక్క మామగారి కుమారుడు అని ఏ చెప్తే బికి ఏమవుతారు అని క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ చూడి, నా అనే పదం మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ మనం మొదటిగా నా అనే పదం నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్ హాల్లో నా కానీ మా కానీ నేను అనే పదాలు ఇవ్వడం జరిగింది అనుకో, ఇలాంటి క్వశ్చన్లలో ఖచ్చితంగా ఇక్కడ నుంచే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఈ పదం నుంచే స్టార్ట్ చేస్తున్నాం అనేది దాని అర్థం. ఇప్పుడు నా మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నా సోదరి యొక్క కూతురు యొక్క భర్త యొక్క మామగారి కూతురు కుమారుడు అని ఇచ్చారు. ఇప్పుడు చూడండి, నా అనే దాని మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరు చెప్తున్నారు అని అంటే ఏ అనే వ్యక్తి చెప్తున్నారు బికి ఏమవుతారు అని. ఇప్పుడు చూడండి, ఏ అనే ఇన్ఫర్మేషన్ మీద ఇచ్చారు, ఏ అనే వ్యక్తి మీద. చూడండి, ఏ అంటే నా సోదరి, ఏ యొక్క సోదరి ఎవరు? ఏ యొక్క సోదరి యొక్క కూతురు, సోదరి యొక్క కూతురు అంటే ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు కూతురు యొక్క భర్త అంటే కూతురు యొక్క, ఈ కూతురు యొక్క భర్త, భర్త కంటే ఈ సింబల్ ఉంటుంది, ఈ సింబల్ భర్త యొక్క మామగారి, మామగారు అంటే ఎవరు? భార్య యొక్క తండ్రి అని. చూడు, వీళ్ళిద్దరు అప్పుడు భార్య భర్తలు అనమాట. ఎవరి యొక్క? భార్య యొక్క మామగారు అంటే భార్య యొక్క తండ్రి అని అర్థం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? మామగారి యొక్క కుమారుడు అంటే ఈమె కూతురు అయితే ఈయనకు ఒక తమ్ముడో లేదో అన్న ఉన్నారు అంట, కుమారుడు. ఇక్కడ దాకా ఇచ్చిన క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ రౌండ్ చేయండి. అది రౌండ్ చేయడంతో ఇక్కడ ఇచ్చింది ఎవరు అంటే బి అనే వ్యక్తిని అని. ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది, ఇక్కడ బి అనే వ్యక్తి వస్తారని. లాస్ట్ ఎక్కడికైతే అయిపోయిందో, ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే చెప్తున్నారో అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. ఎండింగ్లో అయితే ఎవరైతే ఉంటారో ఇంకో వ్యక్తి గురించి మనం చెప్తున్నాం కాబట్టి అక్కడ దాన్ని స్టాప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? బికి ఏమవుతారు అన్నది.
ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. కీ అనే పదం లేదా కు అనే పదం దానికి ముందు వస్తే దాన్ని టిక్ మార్క్ చేయాలి. అంటే బి దగ్గర టిక్ మార్క్ పెట్టాలి, ఏ అనే దగ్గర క్వశ్చన్ మార్కు పెడితే సరిపోద్ది. ఇప్పుడు ఏంది చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. యాక్చువల్గా బి యొక్క సోదరి, వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు లేదా తమ్ముడు అక్క ఏదో ఒకటి అన్నా చెల్లెలు, వీళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా అన్నా చెల్లెలు. అన్నా చెల్లెలు యొక్క తల్లి తల్లి తండ్రి ఇప్పుడు ఈ ఏ అని అడుగుతున్నాడు అంటే తల్లి యొక్క సోదరుడు ఇతను లేదా సోదరి కానీ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ నాని అనిపించే సోదరుడు లేదా సోదరి అనే రెండు పదాల మీద ఏదో ఒకటి ఉండొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు చూడు ఈయన ఏమవుతాడు, కొడుకు అవుతాడు. కొడుకు అంటే తల్లి యొక్క సోదరుడు. మనం యాక్చువల్గా ఏమనుకుంటున్నామంటే వీళ్ళిద్దరూ కొడుకు కదా, తండ్రి యొక్క సోదరుడు పెడుతుంటారు, అది మిస్టేక్. తండ్రి యొక్క సోదరుడు కూడా ఉంటుంది ఇచ్చిన క్వశ్చన్లో. చూడండి ఆప్షన్ బిలో తండ్రి యొక్క సోదరుడు కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి మనం ఏమంటున్నాం, తల్లి యొక్క సోదరుడు ఇతను, తండ్రికి సంబంధం లే, ఇది రిలేషన్, వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుని ఉన్నారు, భార్య భర్తల సంబంధం అన్నమాట. ఇక్కడ భర్తకు సంబంధించిన రిలేషన్ ఇచ్చింది, ఇక్కడ భర్తకు సంబంధించిన రిలేషన్ ఇచ్చింటే అక్కడ మనకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుండే. అప్పుడు మనకి ఏమవుతారు, అతను బాబాయ్ అవుతాడు. ఇప్పుడు ఇతను ఏమవుతారు, సోదరుడు. ఎవరికి, బి యొక్క తల్లి గారి యొక్క సోదరుడు. అంటే మనకి యాక్చువల్గా ఏమవుతారు, మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మేనమామ అని అవుతాడు, మామ అనే పదం కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే తల్లి యొక్క సోదరుడు అన్నారు. ఆప్షన్ ఏ ఫర్ అమ్మ. ప్లస్ బి అంటే బి యొక్క కుమారుడు ఏ ఇంటూ బి అంటే బి యొక్క సోదరుడు ఏ అయితే అప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ సి అంటే ఎంత, అంటే దీనికి సంబంధించిందని కనుక్కొని అంటున్నారు. అంటే ప్లస్ అంటే ఏంటి అంటే కుమారుడు అని, ఇంటూ అంటే ఏంటంటే సోదరుడు అని అర్థం. చూడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, రివర్స్లో వెళ్తున్నారు, అది అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ బి యొక్క కుమారుడు ఏ అంటే రివర్స్ నుంచి వెళ్తున్నాడు, బి యొక్క కుమారుడు ఏ అని. ఇక్కడ చూడు బి యొక్క సోదరుడు ఏ అని ఉంటుంది, బి యొక్క సోదరుడు ఏ అంటే ఇక్కడ కూడా రివర్స్లో వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ ఎలా చేయాలంటే చూడండి, ఏ ఇంటూ బి ఇచ్చాడు, ఫస్ట్ ఇంటూ సింబల్లో ఇచ్చారు, ఇంటూ సింబల్లోకి తీసుకోగలుగుతున్నాం. అంటే ఇలా రావాలి అని చూడు, ఏరో మార్క్ ఎలా వేసాను అలా చూసుకోవాలి. అంటే బి నుంచి ఏకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు, బి యొక్క సోదరుడు ఏ అంటున్నారు, అంటే బి యొక్క సోదరుడు ఏ. ఇక్కడ కూడా అదే బి యొక్క సోదరుడు ఏ, బి యొక్క సోదరుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్లస్ అంటే ఏంటి అంటే బి యొక్క కుమారుడు ఏ. ఇక్కడ బి యొక్క కుమారుడు అంటే ఇక్కడ లేదు, ఇప్పుడు ఇది ఇక్కడ అయిపోయింది. సి యొక్క కుమారుడు బి అని అర్థం, సి యొక్క కుమారుడు బి, సి యొక్క కుమారుడు బి, సి యొక్క కుమారుడు ఎవరు, బి అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్పుడు ఏ క్రాస్ బి ప్లస్ సి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ మనం ఇదంతా చేయడం జరిగింది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఆప్షన్లను బట్టి చూడాల. సి యొక్క తండ్రి ఏ, సి యొక్క తండ్రి ఏ అంటే కాదు, కింద జనరేషన్కి వస్తుంది, తండ్రి ఉంటాడా ఉండడు. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ బి చూడు, సి యొక్క కుమారుడు ఏ, సి యొక్క కుమారుడు ఏ. ఆప్షన్ బిలోనే కరెక్ట్ అయిపోయింది, ఇంకా అవి చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి చెక్ చూద్దామండి. సి యొక్క తండ్రి బి, సి యొక్క తండ్రినా కాదు, సి యొక్క కొడుకు బి ఇచ్చాడు కానీ సి యొక్క తండ్రి బి అని ఇచ్చాడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బి ఫర్ భారత్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మ్యాథమెటికల్ ఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అక్కడ నుంచి కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ని ఎవరు మిస్ అవ్వద్దండి, ఎందుకంటే చాలా ఈజీ అనమాట ఈ క్వశ్చన్. ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ మీద ఖచ్చితంగా ఒక మార్క్ ఈజీగా సంపాదించవచ్చు. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నామో. అట్ ది డేట్ అంటే ప్లస్, హ్యాష్ అంటే మైనస్, డాలర్ అంటే డివైడెడ్ బై, పర్సెంటేజ్ అంటే ఇంటూ. అయితే 49 అట్ ది డేట్ 64, హ్యాష్ 75, $25, పర్సెంటేజ్ 36 యొక్క విలువ ఎంత అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 49 అట్ ది డేట్ అంటే ఏమని చెప్పాం, ప్లస్ అని చెప్పుకున్నాం. అక్కడ ఉన్నాయి చూడండి, ఇచ్చినవి సింబల్స్ని పెట్టి డైరెక్ట్ చేయడమే, బాడ్మస్ రూల్ లాగా అప్లై చేస్తే వచ్చింది ఆన్సర్ అనమాట. చూడండి నెక్స్ట్ 64 ఇచ్చారు, 64 రాయగలుగుతున్నాం. హ్యాష్ ఇచ్చాడు, హ్యాష్ అంటే మైనస్, 75, డాలర్ అంటే డివైడెడ్ బై 25, పర్సెంటేజ్ అంటే ఇంటూ 36. దీని యొక్క విలువను కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి
ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయమని చెప్పాం, బాడ్మస్ రూల్ ప్రకారం అంటే బాడ్మస్ రూల్ బాడ్మస్ అంటే ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్నదానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత హాఫ్ మీద ఉన్నది చూడాలి, డివిజన్ చూడాలి, మల్టిప్లికేషన్ చూడాలి, అడిషన్ చూడాలి, సబ్ట్రాక్షన్ చూడాలి. ఈ విధంగా మనం ప్రాసెస్ని చేయాలి. బ్రాకెట్లో సంబంధించినవి ఏం లేవు కాబట్టి నెక్స్ట్ హాఫ్ మీద ఏం లేవు కాబట్టి డివైడెడ్ బై మీద ఉన్నాయి, అంటే డివైడెడ్ బై మీద చెక్ చేయాలి. 25 1 సార్ 25 3 సార్ అంటే చూడండి 49 ప్లస్ 64 మైనస్ 3 ఇంటూ 36. నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్ చేయాలి. 36 ఇంటూ 3 3 6 సార్ 18 3 3 సార్ 9 టోటల్ 10 అనమాట, అంటే 108. ఇక్కడ చూడండి 49 ప్లస్ 64 మైనస్ 108 అనమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏం ఇచ్చాడు, అడిషన్ ఇచ్చాడు. అడిషన్ అంతా అడిషన్ చేస్తే సరిపోద్ది. ఇంకా 49 ఒక 64 ఎంత 13 10 11 అంటే 113 ఈజ్ ద కరెక్ట్. 113 మైనస్ 108 చూడండి 113లో నుంచి మైనస్ 108 పోతే ఎంత అంటే 5. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఫర్ అమ్మ.